ఎపిసోడ్ నెంబర్ 97 రెస్టారెంట్లో సమస్య. రిత్విక్ ఇంకా సితారా ఇద్దరూ ఒంటరిగా రెస్టారెంట్లో లంచ్ చేస్తున్నారు. అదే సమయంలో ఆ టేబుల్ ముందర రిజర్వ్ చేసుకున్న ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఒక పెద్ద పొలిటీషియన్ కూతురు. అంతకు ముందర టేబుల్ ని రిజర్వ్ చేసుకుని విదేశాల నుండి వచ్చే తన స్నేహితులను సర్ప్రైజ్ చేయాలి అనుకుంది. తను రిజర్వ్ చేసుకున్న టేబుల్ ని వేరే వాళ్ళకిచ్చేసరికి మొదట ఆమెకు కోపం వచ్చింది. కానీ రిత్విక్ ని చూసేసరికి ఆమె కోపం మొత్తం చల్లబడిపోయింది. ముఖం మీద నవ్వు తెచ్చుకుని, మిస్టర్ రిత్విక్, నన్ను గుర్తుపట్టారా? మనిద్దరం ఒక మీటింగ్ లో కలుసుకున్నాం. మీరిక్కడికి రావడం చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీతో టేబుల్ షేర్ చేసుకోవచ్చా? రెస్టారెంట్ లో ఇంకా ప్లేసెస్ కూడా ఖాళీ లేవట, ప్లీజ్ అని తనని తాను పరిచయం చేసుకుని మాట్లాడుతూ ఉంది ఆ అమ్మాయి. రిత్విక్ నో అని కానీ ఎస్ అని కానీ ఏమీ సమాధానం చెప్పలేదు. నిజానికి ఆమె తండ్రి రిత్విక్ కి తెలుసు, కానీ అమ్మాయి మాత్రం పెద్దగా పరిచయం లేదు. అతను మాట్లాడకపోవడం వల్ల తన ప్రపోజల్ కి అంగీకరించినట్లు ఫిక్స్ అయిపోయి టేబుల్ దగ్గర కూర్చుంది. రిత్విక్ ఆమెకు అడ్డు చెప్పలేదు, కానీ సితారకు మాత్రం ఎవరితో టేబుల్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు. ముఖ్యంగా ఆ పొలిటీషియన్ కూతురు చూసే చూపుల్లో ఏదో తేడా ఉన్నట్టు అనిపించింది. చాలాసేపు ఆ అమ్మాయి తన పక్కనున్న ఫ్రెండ్ తోటి తమ కుటుంబంలో రిత్విక్ రాజ్ కుటుంబం మధ్య ఉన్న సత్సంబంధాలు ఇంకా రిత్విక్ గొప్పలు చెప్తూనే ఉంది. కొంత సమయం తర్వాత ఆ అమ్మాయి పక్కనున్న వ్యక్తి తన వైపే చూస్తూ ఉండడం సితారకు ఇబ్బంది కలిగించింది. అదే టైంలో ఆమెకి కడుపులో నొప్పి మొదలైంది. ఏమైందో తెలియదు కానీ బాడీ మొత్తం టైట్ గా మారిపోయింది. అర్జెంటుగా వాష్రూమ్ కెళ్ళాలి అనుకుంది, కానీ వెళ్ళలేకపోయింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న రిత్విక్, ఏం జరిగింది అని అడిగాడు. రిత్విక్, వీళ్ళిద్దరిని కొంచెం పంపించేస్తావా ప్లీజ్ అని అభ్యర్థనగా అడిగింది. రిత్విక్ ఏమీ మాట్లాడకుండా తన ఎదురుగా ఉన్న ఇద్దరి వైపు చూశాడు. వాళ్ళు సితారా తమని ఈ రకంగా అవమానిస్తుందని అస్సలు ఊహించలేకపోయారు. అయినా రిత్విక్ ముందర వాళ్ళు బయటపడలేదు. అలా పడలేని పరిస్థితి కూడా. ఇట్స్ ఓకే మిస్టర్ రిత్విక్, మనం మళ్ళీ ఎప్పుడైనా మీట్ అవుదాం. మాకు కూడా అర్జెంట్ గా ఒకరిని కలవాల్సిన పనుంది. ఓకే బాయ్ అని తెలివిగా తమ మర్యాద కోల్పోకుండా చెప్పారు వాళ్ళిద్దరు. తర్వాత అక్కడి నుండి వెళ్తూ రిత్విక్ గమనించకుండా సితార వైపు సీరియస్ గా చూశారు. అందులో మగవాడు చూసిన చూపు మాత్రం సితార మర్చిపోలేదు. ప్రతి నెల ఇలాంటి సమయంలో ఆమె ఓర్వలేని బాధను అనుభవిస్తూ ఉంటుంది. ఆ టైంలో అంతా చెమటలు పట్టేసి కడుపు నొప్పితో మెలకలు తిరిగిపోతుంది. కొంత సమయం తర్వాత, రిత్విక్ ప్లీజ్ నువ్వు కూడా ఒకసారి బయటికి వెళ్తావా అని అడిగింది సితార. ఏమైంది, ఒంట్లో బాలేదా? ఆమె ఎందుకలా చెప్తుందా అని అర్థం కాక అడిగాడు రిత్విక్. తన బాధ మగాడైన అతనికి చెప్పినా అర్థం కాదని అనుకుంది సితార. ఏం ప్రాబ్లం లేదు, నేను బానే ఉన్నాను అని చెప్పింది. కొంత సమయానికి ఆమె పరిస్థితి అర్థం చేసుకున్నాడు రిత్విక్. ఆమెను తీసుకుని అక్కడి నుండి బయటకెళ్లాడు. నీ ప్రాబ్లం ఏంటి సితారా? ఏంటి క్లియర్ గా చెప్తే ఈజీగా తెలిసిపోతుంది కదా. నువ్వు ఊరికే కాంప్లికేట్ చేస్తున్నావు. ఒకవేళ నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోలేకపోతే ఇతరుల హెల్ప్ తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అని రెస్టారెంట్ నుండి బయటకు వెళ్తున్న టైంలో అన్నాడు రిత్విక్. అతనితో నడుస్తూనే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది సితార. బట్టలు చేంజ్ చేసుకోవడానికి హోటల్ రూమ్ కి వెళ్తున్నాం అని చెప్పాడు రిత్విక్. హోటల్ కి వెళ్లే దారిలో ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆపి ఆమె కోసం శానిటరీ ప్యాడ్స్ తీసుకున్నాడు రిత్విక్. వేరే ఎవరికీ కాకుండా రిత్విక్ మాత్రమే ఆ పని చెయ్యాలని సితార ఇన్సిస్ట్ చేసింది. సూపర్ మార్కెట్ లో అందరూ రిత్విక్ వైపు విచిత్రంగా చూస్తున్నారు. అతను ఎవరనేది అక్కడున్న వారికి దాదాపుగా తెలుసు. ఆమె అక్కడ సూపర్ మార్కెట్ లోని వాష్రూమ్ కి వెళ్ళింది. ఇంతలో రిత్విక్ పంపించాడని చెప్పి ఒక అమ్మాయి వచ్చి ఆమె చేతిలో ఒక పెద్ద బ్యాగ్ పెట్టింది. రిత్విక్ ఎక్కడా అని అడిగింది సితార. సర్ కి అర్జెంట్ మీటింగ్ ఉందట మేడం, వెంటనే వెళ్ళిపోయారు అని చెప్పి ఆమె కూడా వెళ్ళిపోయింది. ఓ, అయితే సార్ చాలా బిజీ అన్నమాట అని మనసులో అనుకుని ఫ్రెష్ అప్ అయి తను కూడా అక్కడి నుండి బయటపడి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. తన ఇంటికి వెళ్లిన తర్వాత రిలాక్స్డ్ గా పడుకుని ఆలోచిస్తోంది సితార. సడన్ గా ఆమెకేదో గుర్తొచ్చినట్టు అనిపించి లేచి వెళ్లి అద్దంలో చూసుకుంది. ఆమె ఇయర్ రింగ్స్ చూసి పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఒకసారి ఆ ఇయర్ రింగ్స్ ని తాకి చూసి మనస్ఫూర్తిగా నవ్వుకుంది. ఆ రోజు రాత్రి ఆమెకు చాలా బాగా నిద్ర పట్టింది. ఆ తర్వాత రోజు ఆమె ట్రైనింగ్ కి వెళ్లేసరికి అందరూ ఆమెను గౌరవంగా చూడడం మొదలెట్టారు. వాతావరణంలో పూర్తిగా మార్పు వచ్చినట్టు ఆమె గమనించింది. ఆ రోజు మొత్తం ట్రైనింగ్ సెషన్ లో చాలా మామూలుగా గడిచిపోయింది. రాత్రి ఇంటికి చేరుకునేసరికి లివింగ్ రూమ్ నుండి పెద్ద పెద్ద లైట్లు మెరుస్తూ ఆమెను పలకరించాయి.
పరశురాం టేబుల్ అరేంజ్ చేస్తున్నాడు. లోపలికి రావడంతోనే నేనొచ్చేసాను అని అరిచింది సితార. అమ్మా అమ్మా వచ్చేసిందా తాతయ్య అని కిచెన్ లో నుండి రోషన్ గొంతు వినిపించింది. లోపల నుండి ఒక్కసారిగా సితార దగ్గరికి వచ్చి 2 చేతులు అందించి ఎత్తుకోమన్నాడు రోషన్. ఆమె ఎత్తుకోగానే ఆప్యాయంగా బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె అతన్ని గుండెలకు హత్తుకుంది. రోషన్ ఒక కార్టూన్ బొమ్మలు ఉన్నటువంటి ఆప్రాన్ వేసుకుని ఉన్నాడు. ముఖమంతా పిండి అంటుకుని ఉంది. చాలా జాగ్రత్తగా సితార కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాడు రోషన్. రోషన్, ఎలా ఉంది నీ సమ్మర్ క్యాంప్? బాగా ఎంజాయ్ చేసావా అని తల నిమురుతూ అడిగింది సితార. లేదమ్మా, క్యాంపు చాలా బోరింగ్ అని నిరాశగా చెప్పాడు రోషన్. ఆ సమ్మర్ క్యాంప్ మొత్తం పేరెంట్స్ ఇంకా చిల్డ్రన్స్ కలిపి ఎంజాయ్ చేసే విధంగా డిజైన్ చేయబడింది. కానీ తన పేరెంట్స్ లో ఎవ్వరూ రాకపోవడం వల్ల రోషన్ కి క్యాంపు మొత్తం బోర్ కొట్టింది. అమ్మా, ఈ రోజు ఆఫీస్ లో నీ వర్క్ ఎలా ఉంది? ఎవరైనా నిన్ను ఏడిపించారా అని అడిగాడు రోషన్. లేదు బాబు అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది సితార. రోషన్ మనసులో ఏమనుకుంటున్నాడో ఆమెకు తెలీదు. రామ్మా సితారా, వచ్చి కూర్చో. నీకోసం రోషన్ చాలా కష్టపడి డిన్నర్ ప్రిపేర్ చేశాడు అని మనవడి ప్రతిభను మెచ్చుకుంటూ అన్నాడు పరశురాం. నిజానికి రోషన్ కన్నా పరశురాం మాత్రమే డిన్నర్ ప్రిపేర్ చేయడంలో ఎక్కువ పాత్ర పోషించాడు. కాని పైకి మాత్రం క్రెడిట్ అంతా ఆ చిన్న పిల్లాడికి ఇచ్చేశాడు. ఆ రోజు మధ్యాహ్నం పరశురాంని తీసుకుని సూపర్ మార్కెట్ కి వెళ్లాడు రోషన్. చాలాసేపు సూపర్ మార్కెట్ మొత్తం వెతికి డిన్నర్ కి కావలసిన సామాన్లన్నీ కొనుక్కొని వచ్చాడు రోషన్. ఆ రోజు రాత్రి చాలా కష్టపడి 5 స్టార్ హోటల్ లాంటి మెన్యూ సితారకి సర్వ్ చేశాడు. అంతా తిన్న తర్వాత రోషన్ ఇస్ ది బెస్ట్ అని అతనికి కాంప్లిమెంట్ ఇచ్చింది సితార. ఆ తర్వాత ముగ్గురు కొంతసేపు హాయిగా మాట్లాడుకున్నారు. అమ్మా, ఇప్పుడు నీకు నేను ఒక టెస్ట్ పెడతాను. రేపేంటో చెప్పు అని అడిగాడు రోషన్. రేపా? రేపు అని కొంత సమయం సాగదీసి రేపు సండే అని నవ్వుతూ చెప్పింది సితార. అయ్యో పిచ్చమ్మా, రేపు సండే కాదు సాటర్డే. అయినా కానీ నాకు వెస్టర్న్ ఆన్సర్ అది కాదు. నువ్వు నా చేతిలో ఓడిపోయావు అన్నాడు రోషన్. అవునా? అయితే నాకు సరిగ్గా గుర్తులేదేమో అంది సితార. పర్లేదు, మళ్ళీ ట్రై చేయి అన్నాడు రోషన్. నవ్వుతున్న అతని ముఖం నెమ్మదిగా ఆమె మీదే ఫోకస్ చేయబడింది. ఏదైనా ఇంపార్టెంట్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందా అని మరొకసారి అడిగింది. కాదు కాదు, రేపటి రోజు రోషన్ కి అమ్మకి చాలా ముఖ్యమైంది అని చెప్పాడు రోషన్. అతను అంత ఆతృతగా చెప్పినా కూడా సితార మళ్ళీ తప్పుగా గెస్ చేసింది. అతని ముఖం అంతా బాధతో నిండిపోయింది. ఎంత ఆలోచించినా ఆమెకు రేపటి ప్రత్యేకత ఏంటో అర్థం కాలేదు. ఆఖరికి విసిగిపోయి, నాకు గుర్తు రావడం లేదు బాబు, పోనీ నువ్వే చెప్పు, రేపు స్పెషల్ ఏంటి అని అమాయకంగా అడిగింది సితార. ఆమెను చూసి ఇంకా ఏమీ చేయలేక ఒకసారి చేతులు కట్టుకొని, రేపు రోషన్ బర్త్డే అమ్మా, నీకే విషయం కూడా గుర్తులేదా అని బుంగమూతి పట్టుకుని చెప్పాడు. ఓ అవును కదా, నాకిప్పుడే గుర్తొచ్చింది, రేపు మా రోషన్ బాబు బర్త్డే కదా అని ఆశ్చర్యంగా నటిస్తూ అంది సితార. ఆ బాబు ముఖం ఎర్రగా మారిపోయింది. అతను కోపంగా సితార వైపు చూస్తూ, నేనంటే నీకు ఇష్టం లేదమ్మా, నా బర్త్డే కూడా మర్చిపోయావు అని నిరాశగా చెప్పాడు. ఆ తర్వాత, అమ్మకి నేనంటే ప్రేమ లేదు, అమ్మకి నేనంటే ఇష్టం లేదు అంటూ నేల మీద పడి ఏడవడం మొదలెట్టాడు. అరే రోషన్, ఏడవకురా కన్నా, నేను జస్ట్ నిన్ను టీజ్ చేశాను అంతే. అయినా నీ బర్త్డే నేనెందుకు మర్చిపోతాను? మా రోషన్ కి ఈ రోజు ఎంత ముఖ్యమైంది నాకు బాగా తెలుసు కదా అని అతన్ని బుజ్జగిస్తూ చెప్పింది సితార. ముఖం పక్కకి తిప్పుకుని ఇష్టం లేనట్టు ఏడుస్తూనే ఉన్నాడు రోషన్. ఆమె చిన్నగా నవ్వుతూ తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ప్రెజెంట్ బయటకు తీసి రోషన్ కి అందించింది. నిజానికి రేపు అతనికి ఆ బర్త్డే గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంది. కానీ రోషన్ బాధపడ్డం చూసేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. ఇదిగో బాబు, అమ్మ చూసావా నీకోసం ఏది తీసుకొచ్చిందో? చూడు చూడు, నీ పుట్టినరోజు కోసం నేను నీకిచ్చే గిఫ్ట్ నాన్న ఇది అని ఆ బాక్స్ అతని చేతిలో పెట్టి నుదుటి పైన ముద్దు పెట్టుకుంది సితార. ఒక్కసారి తల పైకెత్తి సితార అందించిన గిఫ్ట్ వైపు చూశాడు. ఆనందంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. అప్పటికి కానీ సితార తనతో జోక్ చేస్తోందన్న విషయం రోషన్ కి అర్థం కాలేదు.
అప్పటి వరకు బాధగా ఉన్న అతని ముఖం సడన్ గా ఆనందంగా మారిపోయింది. ఆ ప్రెజెంట్లీ చేతిలో పట్టుకున్న రోషన్ ముఖం సంతృప్తిగా కనిపించింది. థ్యాంక్ యూ అమ్మా. రేపు నీ పుట్టినరోజు కూడా కదా, నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు. అందుకే లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను అని నీకు ప్రామిస్ చేస్తున్నానమ్మా. నేను నిన్నెప్పటికీ వదలను అని చెప్పాడు రోషన్. మా రోషన్ బంగారం అని మరోసారి చెంప మీద ముద్దు పెట్టింది సితార. అమ్మా, రేపు నీకు ఆఫీస్ ఉందా? సడన్ గా అడిగాడు రోషన్. ఉందని సితార చెప్పగానే అతని ముఖం నిరాశగా మారింది. అది చూడగానే పర్లేదు బాబు, మధ్యాహ్నం టైంకి ఫ్రీ అయిపోతాను అని చెప్పింది సితార. అయితే మనం వండర్లాకి వెళ్దామా అని ఎగ్జైట్ అవుతూ అడిగాడు రోషన్. కొంచెం సేపు ఆలోచించిన తర్వాత అతను చెప్పిన దానికి అంగీకరించింది సితార. సరే అయితే అమ్మ నిన్ను మధ్యాహ్నం పికప్ చేసుకుంటుంది, ఓకేనా రోషన్ అని అడిగింది సితార. ఆనందంగా తలూపాడు రోషన్. అమ్మ నీకు ఏం గిఫ్ట్ తీసుకొచ్చిందో ఓపెన్ చేసి చూడు రోషన్, ఒకసారి నాకు కూడా చూడాలని ఆసక్తిగా ఉంది అని అన్నాడు పరశురాం. గత ఏడాది బర్త్డేకి సితార అతనికి ఒక అసెంబుల్ టాయ్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ టాయ్ అసెంబుల్ చేసిన తర్వాత దాన్ని భద్రంగా షోకేజ్ లో పెట్టి లాక్ చేశాడు రోషన్. తన తల్లి బర్త్డే ప్రెజెంట్ గా ప్రతి ఏడాది ఏ గిఫ్ట్ ఇచ్చినా చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాడు రోషన్. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయడంలో వచ్చిన ఆనందం ఇంకా దేంట్లోనూ ఉండదు. అతను గిఫ్ట్ ఓపెన్ చేసి చూశాడు. అది ఒక జీపీఎస్ స్మార్ట్ వాచ్. చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. అది చూడగానే రోషన్ కి చాలా ఆనందం కలిగింది. నీకు గిఫ్ట్ నచ్చిందా రోషన్ అని అడిగింది సితార. అతని ముఖంలో ఆశ్చర్యం చూడాలని అనుకుంది. చాలా బాగుందమ్మా, నువ్విచ్చిన ఏ గిఫ్ట్ అయినా నాకు చాలా నచ్చుతుంది అని నవ్వుతూ చెప్పాడు రోషన్. కృష్ణంరాజు బంగ్లా. రుత్విక్ రాజ్ ఆ రోజు రాత్రి డిన్నర్ తర్వాత స్టడీ రూమ్ లోకి వెళ్లాడు. ఆ టైంకి అరుణ్ హోంవర్క్ చేయడంలో బిజీగా ఉండి తన చేతివేళ్లు ఓపెన్ చేసి కౌంట్ చేస్తున్నాడు. అరుణ్ ఆరోగ్యంగా ఉంటాడు, కానీ స్టడీస్ విషయానికొచ్చేసరికి సబ్జెక్ట్స్ లో కాస్త తడబడుతూ ఉంటాడు. ఈ విషయంలో రోషన్ కన్నా అరుణ్ కొంచెం వెనకబడినట్టే చెప్పుకోవాలి. మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేయడంలో తలమునకలై ఉన్న అరుణ్ తన తండ్రి రావడం గమనించలేదు. నెమ్మదిగా వెళ్లి అరుణ్ పక్కన కూర్చుని టేబుల్ మీదున్న టెక్స్ట్ బుక్స్ లో కొన్ని పేజీలు తిరిగేశాడు రుత్విక్. అది చూడగానే అరుణ్ పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. అలా పేజీలు తిప్పుతుంటే అతనికి రుత్విక్ ఒక మహారాజులా కనిపించాడు. ఎప్పటికైనా తన తండ్రంత గొప్పవాడు కావాలని ఆశపడ్డాడు. ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని మధ్యాహ్నం అరుణ్ కి హోంవర్క్ ఇచ్చాడు రుత్విక్. ఎంత ట్రై చేసినా తన తండ్రి ఇచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోయాడు అరుణ్. అందుకే తలదించుకుని నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు. స్టడీ టేబుల్ దగ్గరున్న చైర్ లో కూర్చుని చిరునవ్వు నవ్వుతూ అరుణ్ వైపు చూశాడు రుత్విక్. హోంవర్క్ సరిగ్గా చెయ్యనందుకు తన తండ్రి కోప్పడతాడేమో అని భయంగా చూస్తున్నాడు అరుణ్. ఎపిసోడ్ 98. ముంబై హీరోయిన్. దిగాలుగా నేలవైపే చూస్తున్న అరుణ్ని ఎత్తుకుని తన రెండు చేతుల మధ్య బంధించాడు రుత్విక్. తన తండ్రి కౌగిట్లో ఒదిగిపోయాడు అరుణ్. డాడీ, నేనింకా పూర్తిగా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయలేదు అని చిన్నగా అన్నాడు అరుణ్. ఏం ప్రాబ్లం లేదు బాబూ అని ముద్దుగా అడిగాడు రుత్విక్. నోట్బుక్ లో పేజెస్ తిప్పి చూపించి, దీనికి ఆన్సర్ ఎంత ట్రై చేసినా రావట్లేదు డాడీ అని చెప్పాడు అరుణ్. కొంత సమయం అరుణ్ దగ్గర పెన్ తీసుకుని ఆలోచించాడు రుత్విక్. ఆ తర్వాత నోట్బుక్ లో 2-3 మల్టిప్లికేషన్ ఫార్ములాస్ రాశాడు. వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అరుణ్ ఆశ్చర్యంగా నోట్బుక్ తీసుకుని తనిఖీ చేశాడు. అతను ఎంతసేపు ప్రయత్నించినా ఆ ప్రాబ్లం కి ఆన్సర్ దొరకలేదు. కానీ రుత్విక్ ఒక్క క్షణంలో సాల్వ్ చేశాడు. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా బాబు అని అడిగాడు రుత్విక్. ఏమీ లేవు డాడీ అని చెప్పాడు అరుణ్. మరి నేను చెప్పినట్టుగా మల్టిప్లికేషన్ టేబుల్ గుర్తుంచుకున్నావా అని అడిగాడు రుత్విక్. ఓ, గుర్తుంచుకున్నాను డాడీ, కానీ ఎంత ట్రై చేసినా నాకు ఆ టేబుల్స్ కష్టంగా ఉన్నాయి అని చెప్పాడు అరుణ్. అతనికి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే కొంచెం ద్వేషం ఉంది. కొంత సమయం అరుణ్ కి అవసరమైన మ్యాథ్స్ ట్రిక్స్ అన్ని నేర్పించాడు రుత్విక్. ఆ సమయంలో అరుణ్ ని చూడగానే అతనికి రోషన్ గుర్తొచ్చాడు. ఇద్దరికి ఎంత వ్యత్యాసం ఉంది అని తలుచుకుని ఆశ్చర్యపోయాడు. ఒకరికేమో ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటే ఇంకొకరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నిజానికి
ఆ ఏజ్ లో రిత్విక్ కన్నా అరుణ్ ఇంకా బలంగానే ఉన్నాడు. రేపేంటో తెలుసా నీకు అని అడిగాడు రిత్విక్. కొంచెం సేపు ఆలోచించిన తర్వాత నాకు తెలియదు డాడీ అని చెప్పాడు అరుణ్. అదేంటి బాబు, నీ పుట్టినరోజు నీకే గుర్తులేదా అని ఆశ్చర్యంగా అడిగాడు రిత్విక్. సారీ డాడీ, నిజంగానే నాకు గుర్తులేదు అని అపాలజీ చెప్పాడు అరుణ్. ఈ విషయంలో కూడా రోషన్ కి అరుణ్ కి తేడా చాలా స్పష్టంగా కనబడుతుంది. రిత్విక్ సడన్ గా మ్యాజిక్ చేసినట్టు చేతులు గాల్లో ఆడించి ఒక ప్రెజెంట్ తీసుకొచ్చి అరుణ్ చేతిలో పెట్టాడు. ఆ గిఫ్ట్ ని చూడగానే అరుణ్ కళ్ళు పెద్దవయ్యాయి. నిజంగా ఈ విషయం అతనికి సర్ప్రైజింగ్ గా అనిపించింది. కొంచెం ఉత్సాహంగా ఆ గిఫ్ట్ ను గుండెలకు హత్తుకున్నాడు. చాలా వరకు తన భావాలని గుండెలోనే దాచుకుంటూ ఉంటాడు అరుణ్. ఈ విషయంలో అతనికి రిత్విక్ పోలికొచ్చిందని చెప్పొచ్చు. బాధైనా ఆనందమైనా అటువంటి భావాలు ఎప్పుడూ ముఖం మీద కనబడకుండా దాచుంచేవారిద్దరు. కాని ఎంతైనా అరుణ్ చిన్న పిల్లవాడు కదా, అలా అవ్వడం వల్ల ఆ సమయంలో గిఫ్ట్ చూడగానే ఉత్సాహం ఆపుకోలేకపోయాడు. గతంలో ఎప్పుడూ కూడా రిత్విక్ ఎవరినైనా పంపించి అరుణ్ కి ఏం కావాలో కొనుక్కొని తెప్పించి అది అతని బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చేవాడు. దానివల్ల అరుణ్ కి సర్ప్రైజ్ ఎలిమెంట్ మిస్ అవుతూ ఉండేది. అరుణ్ బర్త్డే గిఫ్ట్ గురించి శివాని కూడా పెద్దగా పట్టించుకునేది కాదు. ఎప్పుడైనా అరుణ్ ని ముద్దు చేసినా అది కేవలం రిత్విక్ కంట్లో పడాలని మాత్రమే చేసేది. కానీ అందులో ప్రేమ ఉండేది కాదు. అందుకే ఈ రోజు రిత్విక్ ఇచ్చిన గిఫ్ట్ చూడగానే అరుణ్ ముఖం ఆనందంతో చాటంతయింది. డాడీ, ఇది నా బర్త్డే ప్రెజెంటా అని ఆనందంగా అడిగాడు. అవును బాబు అని నవ్వుతూ సమాధానం చెప్పాడు రిత్విక్. ఇందులో ఏముంది డాడీ అని కుతూహలంగా అడిగాడు అరుణ్. నువ్వే ఓపెన్ చేసి చూడు అన్నాడు రిత్విక్. పైనున్న ర్యాపర్ ని నెమ్మదిగా ఓపెన్ చేశాడు అరుణ్. అది తెరుస్తున్నంతసేపు అతని కళ్ళలో ఒక విధమైన ఆసక్తి కనిపించింది. ఓపెన్ చేసి చూడగానే అందులో ఒక బ్యూటిఫుల్ స్మార్ట్ వాచ్ ఉంది. ఇదేంటి డాడీ అని ఆశ్చర్యంగా అడిగాడు అరుణ్. దీన్ని స్మార్ట్ వాచ్ అంటారు బాబు. దీంట్లో జీపీఎస్ ఉంటుంది, కాల్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా నీకు డాడీతో మాట్లాడాలి అనిపించిందనుకో, వెంటనే ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు అని ఆ స్మార్ట్ వాచ్ ఆపరేటింగ్ ప్రాసెస్ అంతా చిన్నారి అరుణ్ కి వివరించాడు రిత్విక్. తండ్రి వివరిస్తూ ఉంటే తన గుండెల మీద పడుకుని ఆసక్తిగా వింటున్నాడు అరుణ్. తర్వాత ఆ వాచ్ తీసి తన చేతికి తగిలించుకుని, డాడీ, మీరు పెట్టుకునే వాచ్ కన్నా ఈ వాచే బాగుంది కదా అని నవ్వుతూ రిత్విక్ ని అడిగాడు అరుణ్. అవును బాబు, చాలా బాగుంది. అన్నిటికన్నా ఎక్కువ ఈ వాచ్ నీకు చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయింది అని తను కూడా నవ్వుతూ అన్నాడు. బాల్యంలో ఉండే అమాయకత్వమైన ప్రేమ వ్యక్తపరుస్తూ నవ్వాడు అరుణ్. ఆ చిన్నారి నవ్వులు చూడగానే రిత్విక్ మనసుకు ఎంతో సంతోషం కలిగింది. హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ బాయ్ అని చెప్పి తల నిమిరి నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు రిత్విక్. డాడీ, నా బర్త్డే రోజు నేను వండర్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగుంటుందని చెప్పారు డాడీ. మనం కలిసి వెళ్దాం, మీరు కూడా నాతో రండి ప్లీజ్ ప్లీజ్ అంటూ గారాలు పోయాడు అరుణ్. కొంత సమయం మౌనంగా ఉండిపోయాడు రిత్విక్. తర్వాత తన షెడ్యూల్ అంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకుని, రేపు కుదరదు బాబు, నాకు చాలా పనులున్నాయి, ఫుల్ బిజీగా ఉంటాను అని చెప్పాడు. రేపటికి నిన్ను అమ్మ తీసుకెళ్తుంది, ఓకేనా అని అడిగాడు రిత్విక్. నో, నాకు అమ్మ వద్దు డాడీ, డాడీ కావాలి, డాడీ 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 మీరే నాతో రండి అంటూ మారం చేస్తూ అడిగాడు అరుణ్. అరుణ్, అల్లరి చేయకూడదు. నీకిప్పుడు 7 years వచ్చేసాయి, పెద్దవాడు అయిపోయావు కదా. పెద్దవాళ్ళు ఎప్పుడైనా అలా అల్లరి చేస్తారా? డాడీకి బోల్డ్ అంత వర్క్ ఉంది కదా, అదే చెప్పాను కదా. నెక్స్ట్ టైం తప్పకుండా తీసుకెళ్తాను, ఓకేనా అని వివరించడానికి ట్రై చేశాడు రిత్విక్. తన స్వరాన్ని బట్టి తన కొడుకు కోసం సమయం కేటాయించలేకపోతున్నాను అనే ఫీలింగ్ తనకు అనిపించింది. రేపు తన ప్రెజెన్స్ అవసరం ఉన్న ఒక ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ ఉంది. అది మిస్ చేయడం సాధ్యం కాదు. ఇదే విషయం అరుణ్ కి వివరించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు రిత్విక్. అతని వైపు నిరాశగా చూశాడు అరుణ్. ఇంకా ఎంత చెప్పినా రిత్విక్ వినడనే విషయం అతనికి అర్థమైంది. ఆఖరికి ఏమీ చేయలేక నిశ్శబ్దంగా తలూపాడు అరుణ్. అయినా ఇలా తన బర్త్డే ఒంటరిగా గడపడం అరుణ్ కి కొత్తేమీ కాదు. తన తండ్రితో కలిసి మ్యారీగో రౌండ్ జైంట్ వీల్ ఇంకా స్లైడ్స్,
బోల్డ్ ఎక్కి ఎంజాయ్ చేయాలని అనుకున్నాడు అరుణ్. పైకి పెద్దగా ఆసక్తి లేకపోయినా కాని డాడీ వస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ లో ఉన్నాడు అరుణ్. అయినప్పటికీ తన అసంతృప్తి మొహం మీద కనబడకుండా జాగ్రత్త పడ్డాడు అరుణ్. ఈ విషయంలో అరుణ్ కన్నా రోషన్ కొంచెం బెటర్ అని అనిపిస్తుంది. అతనికి కనీసం రోజంతా ఉండడానికి తన తల్లైనా ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ రాత్రంతా సరిగ్గా నిద్ర కూడా పోలేదు అరుణ్. నిజానికి తన తండ్రి తనతో పాటు అమ్యూజ్మెంట్ పార్క్ కి రావడమే బర్త్డేకి అతనిచ్చే పెద్ద సర్ప్రైజ్ అని అరుణ్ అనుకున్నాడు. కాని తను అనుకున్నవన్నీ జరగకపోవడం వల్ల అలా ఆలోచిస్తూనే తెల్లవారుజామున నిద్రపోయాడు. ఆ తర్వాత రోజు సితార చాలా ఎర్లీగా తయారైంది. ఆ రోజు ఆమెకు మూవీలో తన క్యారెక్టర్ కి సంబంధించిన ఒక ట్రయల్ షూట్ ఉంది. అందుకే ఆమె చాలా కష్టపడి మేకప్ వేసుకుని తన శరీరాన్ని కంటిన్యూగా మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉంది. శ్రీజిత్ పంపిన క్యారవాన్ అప్పటికే తన ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంది. ఆమె లైట్ గా మేకప్ వేసుకుని లోపలికి ఎంటర్ అయింది. ఆమె అనుకున్న సమయానికి షూటింగ్ స్పాట్ కి చేరుకుంది. అప్పుడే ప్రొడక్షన్ స్టాఫ్ ఇంకా ఇతర క్రూ స్పాట్ కి చేరుకున్నారు. శ్రీజిత్ రాకపోయినా కానీ అతని స్థానంలో వచ్చిన అసిస్టెంట్ అప్పుడే స్పాట్ దగ్గర సితార కోసం వెయిట్ చేస్తోంది. అసిస్టెంట్ ఆమెను మేకప్ రూమ్ కి తీసుకెళ్లి, మేడం, ఆర్డర్ వైజ్ గా ట్రయల్ షూట్ చేయడానికి మీరు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. కానీ వినయ్ గారు రావడం ఈ రోజు కొంచెం ఆలస్యం అయింది. కాబట్టి మీరే మొదటి ట్రయల్ షూట్ చేయొచ్చు. మీరు కొంచెం త్వరగా మేకప్ చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేసింది. కొంచెం దూరంగా వెళ్లిన తర్వాత, అవును, మేకప్ రూమ్ ఎక్కడా అని బుర్రగోక్కుంది అసిస్టెంట్. అదేంటి, నువ్వు ప్రొడక్షన్ స్టాఫ్ వేగా, మేకప్ రూమ్ ఎక్కడుందో నీకు తెలీదా అని ఆమెను తిరిగి ప్రశ్నించింది సితార. అయ్యో లేదు మేడం, 2-3 ఉన్నాయి. ఏది ఎవరిదో తెలియక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఒక నిమిషం మేడం, ఇక్కడ వెయిట్ చేయండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళింది ఆ అసిస్టెంట్. ఆమె కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ అని ప్రొడక్షన్ స్టాఫ్ అనుకున్నారు. అందుకే ఎవరు కూడా ఆమెను మేకప్ రూమ్ ఎక్కడుందో కూడా చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. శ్రీజిత్ తో కలిసొస్తే పరిస్థితి కొంచెం డిఫరెంట్ గా ఉండేదేమో అనుకుంది అసిస్టెంట్. అప్పుడే ఆ సెట్ లో ముంబై హీరోయిన్ సారిక కనిపించింది. ఆమె మెల్లిగా దారి చేసుకుంటూ తమ వద్దకు రావడం అసిస్టెంట్ చూసింది. చిత్రాలయ ప్రొడక్షన్స్ వాళ్ళు బాగా ప్రమోట్ చేసే ఆర్టిస్టులో సారిక కూడా ఒకరున్నారు. కాని సారికకి ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ లేవు. మీడియా వాళ్ళు ఆమె యాక్టింగ్ స్కిల్స్ ని ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. ఆమె లీడ్ రోల్ చేసిన సినిమాలన్నీ దాదాపు ఫ్లాప్లే. కానీ ఆమె మాత్రం చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అందుకే అప్పటి వరకు కోపంగా ఉన్న ప్రొడక్షన్ స్టాఫ్ అంతా ఆమెను చూసి నిమిషాల్లో యూటర్న్ తీసుకుని మామూలుగా అయిపోయారు. ఆ తర్వాత సితారా ఇంకా అసిస్టెంట్ ముంబై హీరోయిన్ సారిక గురించి మాట్లాడుకుంటున్నారు. సారిక మీద అసిస్టెంట్ చాలా కోపంగా ఉందన్న విషయం సితారకి అర్థమైంది. కొంత సమయం తర్వాత ఇద్దరు స్టూడియో మొత్తం గాలించి సితార కోసం కేటాయించబడిన మేకప్ రూమ్ కనుక్కున్నారు. వాళ్ళిద్దరూ కలిసి రూమ్ లోకెళ్లేసరికి సారిక అదే గదిలో ఉంది. ఆమెనక్కడ చూడగానే సితార స్టన్ అయింది. సహజంగా తన కో యాక్టర్ అయిన వినయ్ తో ఆమె రూమ్ షేర్ చేసుకోవాల్సింది. కానీ ఇప్పుడు సారిక ఇక్కడేం చేస్తోందో ఆమెకు అర్థం కాలేదు. అందుకే శ్రీజిత్ అసిస్టెంట్ పక్కనే ఉన్న ప్రొడక్షన్ స్టాఫ్ ని పక్కకు పిలిచి, హలో బాబు, ఇది హీరో హీరోయిన్ కి మాత్రమే ఏర్పాటు చేయబడిన మేకప్ రూమ్ కదా అని అడిగింది. నిజమే, కానీ వినయ్ గారు ఇంకా రాలేదు కదా. సారిక మేడం రూమ్ యూజ్ చేసుకుంటానంటే నేను కాదని లేకపోయాను. హీరోయిన్ కి నో చెప్పేంత స్థాయికి మనం లేం కదా అని చాలా తేలిగ్గా తన నిస్సహాయత వ్యక్తపరిచాడు అతను. ఇది హీరోయిన్లకి మాత్రమే, ఆమె వేరే రూమ్ యూజ్ చేసుకోలేదా అని విసుక్కుంటూ అడిగింది అసిస్టెంట్. ఏ, ఈ రూమ్ నేనెందుకు యూజ్ చేసుకోకూడదు? అప్పటి వరకు వాళ్ళ సంభాషణ ఓరకంట గమనిస్తున్న సారిక కోపంగా అడిగింది. వెంటనే మొహం మీదకు నవ్వు తెచ్చుకుంటూ, సారిక మేడం, మీరు యూజ్ చేసుకోకూడదని కాదు, కానీ సితార మేడంకి అర్జెంట్ గా ట్రయల్ షూట్ ఉంది, వెంటనే మేకప్ చేసుకోవాల్సిన అవసరమూ ఉంది అని ప్రొఫెషనల్ గా సమాధానం ఇచ్చాడు శ్రీజిత్ అసిస్టెంట్. ఎనఫ్, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమైంది. ఈమె కూడా కొత్త అమ్మాయే కదా, నాతో కలిసి రూమ్ షేర్ చేసుకోవడంతో ప్రాబ్లం ఏంటి అని అడిగింది సారిక. తర్వాత మిర్రర్ లో చూసుకుంటూ తను మేకప్ వేసుకోవడం కంటిన్యూ చేసింది. సారిక ఈ మూవీలో ఒక కేమియో రోల్ చేస్తోంది. కానీ నిజానికి అనఫీషియల్ గా ఆమె కూడా సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. ఆమె అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఒక సపోర్టర్ ఆమెను ప్రమోట్ చేశాడు. అయినప్పటికీ డైరెక్టర్ విరాజ్ కి మాత్రం ఈమెను మూవీ కోసం సెలెక్ట్ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. వాళ్ళిలా మాట్లాడుకుంటున్న సమయంలో స్టైలిస్ట్ కూడా అక్కడికి వచ్చింది.
సితారని త్వరగా రెడీ చేయడానికి శ్రీజిత్ అసిస్టెంట్ ట్రై చేసింది. అయినా కానీ ప్రతి విషయంలోనూ సారిక అడ్డుపడుతూ సితారని మేకప్ విషయంలో డిలే చేస్తూ ఉంది. షాట్ రెడీ అయినప్పటికీ తన ఆర్టిస్ట్ ఇంకా రాకపోతే డైరెక్టర్ విరాజ్ గారు చాలా కోప్పడతారని అసిస్టెంట్ మరింత కంగారు పడింది. చాలాసేపు ఆమెను ఒప్పించడానికి సితార కూడా ప్రయత్నించింది. ఎంతకు ఆమె ఎవ్వరి మాట వినలేదు. విసిగిపోయిన సితార, నేనీ సినిమాలో హీరోయిన్ని, నువ్వు జస్ట్ సైడ్ క్యారెక్టర్ మాత్రమే, సో నాకు ఫస్ట్ మేకప్ చేయడమే కరెక్ట్ అని సీరియస్ గా చెప్పింది. ఏమన్నావ్? నేను సైడ్ క్యారెక్టర్ చేస్తున్నానా అని కోపంగా అడిగింది సారిక. ఇందులో అంత గొంతు చించుకుని అరవాల్సిందే ఉంది. నేను జస్ట్ ఫ్యాక్ట్ చెప్తున్నాను అంతే. పోనీ నీకంత క్లారిటీ లేకపోతే డైరెక్టర్ విరాజ్ గారిని పిలిచి హీరోయిన్ ఎవరో సైడ్ క్యారెక్టర్ ఎవరో తెలుసుకుందామా అని తమాషాగా నవ్వుతూ అడిగింది సితార. ఎంత ధైర్యం ఉంటే నా ముందర డైరెక్టర్ గారి పేరు తెస్తావ్ అని మరింత రెచ్చిపోతూ అంది సారిక. చూడు, నువ్వు నాకన్నా సీనియర్ అని చెప్పి నీకివ్వాల్సిన రెస్పెక్ట్ నేను ఇచ్చాను. దానికి నువ్వు మిస్యూజ్ చేస్తే నేను మాత్రం సహించేది లేదు అని చాలా క్యాజువల్ టోన్లో చెప్పింది సితార. ఆమె అంత మామూలుగా చెప్పినా ఆ మాటలు మాత్రం బెదిరిస్తున్నట్టు సారికకు వినిపించాయి. అందులో ఆంతర్యం కూడా ఆమెకు బోధపడింది. కనీసం ఇప్పటికి నువ్వు యాక్ట్ చేసిన సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. వచ్చిన కొత్తలోనే నీకంత పొగరా? నువ్వు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది మిస్ సితారా అని కోపంగా అంది సారిక. అందరూ సారిక వైపు జాలిగా చూస్తూ ఉన్నారు. తనకన్నా జూనియర్ కూడా తనని దాటుకుని ముందుకెళ్లిపోతుంది. అదే భయంతో ఆమె ఏం చేస్తోందో ఆమె కూడా అర్థం కాలేదని అనుకున్నారక్కడ ప్రొడక్షన్ స్టాఫ్ ఇంకా క్రూ మెంబర్స్. ఎపిసోడ్ నెంబర్ 99, బర్త్డే పిక్నిక్. అందరూ తనని అదో రకంగా చూడటంతో ప్రస్తుతం తన టైం కాదననుకుని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది సారిక. సడన్ గా మేకప్ రూమ్ వాతావరణం మొత్తం భారంగా మారినట్టు అయింది. స్టైలిస్ట్ ఇంకా అసిస్టెంట్ మొహాలు తెల్లగా పాలిపోయాయి. ఇవేవీ పట్టనట్టు అద్దం ముందు కూర్చొని స్టైలిస్ట్ కి సైగ చేసింది సితార. నాది సింపుల్ మేకప్ కావచ్చు మేడం, కానీ మీరు ఎక్స్పర్ట్ కదా, సో ఇందాక జరిగినవేవి మనసులో పెట్టుకోకుండా నాకు కొంచెం ప్రొఫెషనల్ గా మేకప్ చేయమని కోరుతున్నాను అని ఆమెకు రిక్వెస్ట్ చేసింది. శ్రీజిత్ అసిస్టెంట్ సితార చర్యలు చూసి నివ్వెరపోయింది. సితార చాలా అమాయకురాలని, సౌమ్యంగా ఉంటుందని శ్రీజిత్ తనకు చెప్పిన విషయం అబద్ధం అని ఆమెకి ఇప్పుడు తెలిసింది. నిజానికి ఇప్పుడు సితార స్వభావం, ఆమె చూపించిన ధైర్యం అసిస్టెంట్ కి బాగా నచ్చింది. ఒక పక్కన సారిక మళ్లీ ఏమైనా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుందేమో అని ఆమెకు భయంగానే ఉంది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్. ఇప్పుడో లేక ఎప్పుడో ఈ విషయం మళ్లీ చర్చల్లోకొచ్చే అవకాశం ఉందని ఆమెకు అనిపించింది. సితార యాక్ట్ చేసే రోల్ పల్లెటూరు నుండి అప్పుడే పట్నంలోకి వచ్చినటువంటి పరిస్థితులకి అలవాటు పడుతున్న కొత్త అమ్మాయి. దానికి మేకప్ కన్నా సహజంగా ఉండడం ఎక్కువ ముఖ్యం. నిజానికి మేకప్ వేసుకుని యాక్ట్ చేయడం చాలా కష్టమని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మేకప్ లేకుండా యాక్ట్ చేయడం దానికన్నా రెట్టింపు కష్టం. మేకప్ పూర్తయిన తర్వాత స్టైలిస్ట్ కూడా సితారను చూసి ఎంతో ఆనందపడింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సితార పెద్ద హీరోయిన్ అయిపోతుందని మెచ్చుకుంది. ట్రయల్ షూట్ కి అన్ని సిద్ధంగా ఉన్నాయి. డైరెక్టర్ విరాజ్ అసహనంగా వాచ్ చూసుకుంటూ, అబ్బా ఎక్కడమ్మా హీరోయిన్, ఇంకా మేకప్ అయిపోలేదా? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అంటూ శ్రీజిత్ అసిస్టెంట్ ని హడావిడి పెట్టాడు. మేడం రెడీ సార్, మీరు చెప్పిన టైంకి కొంచెం ఎర్లీగానే రెడీ అయిపోయారు అని చెప్పింది అసిస్టెంట్. రెడీ అయిపోయిందా? ఏది ఒకసారి నన్ను చూడని అని అడిగాడు విరాజ్. అతని మాటలనడం ఇంకా పూర్తి కాకముందే సితార చాలా మామూలుగా ఆర్భాటం లేకుండా సెట్ లోకి నడుచుకుంటూ వచ్చింది. అదే క్షణంలో ఫిల్మ్ సెట్ మొత్తం అంతా జీవకళ సంతరించుకున్నట్టు అనిపించింది. డైరెక్టర్ విరాజ్ ఆమె అందాన్ని అదే పనిగా చూస్తూ ఉండిపోయారు. ఒక్క క్షణం సినిమా సెట్ అంతా నిశ్శబ్దంగా మారింది. డైరెక్టర్ విరాజ్ హీరోయిన్ మేకప్ విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటాడు. ఆయనకొక పట్టానేది నచ్చదు. కానీ ప్రస్తుతం సితారను చూసిన ఆయన ముఖంలో ఆనందం కనబడుతోంది. అది చూసి శ్రీజిత్ అసిస్టెంట్ ఊపిరి పీల్చుకుంది. ఈ కొత్త అమ్మాయి చాలా అందంగా ఉంది. డైరెక్ట్ గా నవల్లోని కథానాయికి భూమి మీదకి నడిచొచ్చినట్టు అనిపిస్తోంది అని అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు. ఆ మాటలకు పక్కనే నిలబడున్న సారిక అసూయతో రగిలిపోయింది. ట్రయల్ షూట్ మొదలవుతుందని తెలిసే సమయానికి ఆమె ఇంకా మేకప్ పూర్తిగా వేసుకోలేదు.
స్టూడియోలో జరుగుతున్న విశేషాలు తెలుసుకోవడానికి ఆమె వెంటనే వచ్చింది. సితారని డైరెక్టర్ విరాజ్ మెచ్చుకోలుగా చూడ్డం ఆమెకు సహించలేకపోయింది. ఇంతకు ముందు సితార తనతో గొడవ పెట్టుకున్నందుకు ఆమె ఇంకా ఎక్కువ కోపం తెచ్చుకుంది. ఎప్పటికైనా సితార సంగతి చూస్తానని మనసులో అనుకుంది. ఆ రోజు ఒక్క మబ్బు కూడా లేకుండా ఆకాశం చాలా ఆహ్లాదంగా కనిపిస్తోంది. పిక్నిక్ కి ఇంకా బయట ప్రోగ్రామ్స్ కి వాతావరణం చాలా సహకరిస్తున్నట్టు అనిపించింది. రిత్విక్ మీటింగ్ త్వరగా ముగించుకుని కృష్ణంరాజు బంగ్లా చేరుకున్నాడు. పని వాళ్ళందరికీ ఆ రోజు అతనికి ఒక ముఖ్యమైన మీటింగ్ ఉందనే విషయం తెలుసు. కానీ సడన్ గా రిత్విక్ ఇంట్లో ప్రత్యక్షమయ్యేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నిన్న రాత్రి అరుణ్ అమ్యూజ్మెంట్ పార్క్ గురించి చెప్పగానే అప్పుడే వెళ్లాలని నిర్ధారించుకున్నాడు రిత్విక్. కానీ ఆ విషయం అరుణ్ కి చెప్పలేదు. బర్త్డే రోజు మొత్తం అరుణ్ కి కేటాయించాలని అనుకున్నాడు. ఆ రోజు సెలవు కూడా కావడం వల్ల అమ్యూజ్మెంట్ పార్క్ మొత్తం పిల్లలతో నిండిపోయింది అని ముందుగానే 2 VIP టికెట్లు ఏర్పాటు చేశాడు రిత్విక్. అరుణ్ బాబు ఎక్కడా అని పని వాళ్ళని అడిగాడు. లోపలే ఓ పుస్తకాలు చదువుకుంటున్నాడు బాబు అని వాళ్ళు వినయంగా చెప్పారు. అదేంటి మరి వండర్లాక్ రాడా అని నవ్వుతూ పని వాళ్ళని అడిగాడు. వండర్లాక్ వెళ్లాలని అనుకున్నాడు బాబు, కానీ అతనితో పాటు మీరు కూడా రావాలని పట్టుబట్టాడు. మీరు రాకపోతే వండర్లాక్ వెళ్లడం అర్థం లేదన్నాడు. ఆఖరికి శివాని అమ్మగారు తాతగారు కలిసి గుడికెళ్లి బాబు పేరున అర్చన చేయించారు అని పని వాళ్ళు చెప్పారు. సరే అయితే సామాన్లన్నీ సిద్ధంగా పెట్టండి, నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను అని వాళ్ళకి చెప్పి అరుణ్ రూమ్ లోకి వెళ్లాడు రిత్విక్. సెకండ్ ఫ్లోర్ లోని స్టడీ రూమ్ కి వెళ్లగానే తలుపు కొంచెం తెరుచున్నట్టు గమనించాడు రిత్విక్. కొంచెం కూడా శబ్దం చేయకుండా మెల్లగా తెరుచుకుని లోపలికెళ్లాడు. అప్పటికే బిల్డింగ్ బ్లాక్స్ రెడీ చేయడంలో తలమునకలై ఉన్న అరుణ్ తండ్రి రాకను అతను గమనించలేదు. నెమ్మదిగా అతని దగ్గర నడుచుకుంటూ వెళ్లాడు రిత్విక్. ఒంటరిగా ఆడుకుంటున్న అరుణ్ని చూడగానే అతని కోసం సమయం కేటాయించలేకపోయినందుకు రిత్విక్ కి బాధ కలిగింది. ఎవరో పని వాళ్ళు లోపలికొచ్చుంటారని భావించి అరుణ్ కోపంగా వెనక్కి తిరిగి లోపలికొచ్చే ముందు తలుపు కొట్టాలని తెలీదా అని కోపంగా అడిగాడు. వెంటనే తన తండ్రి ముఖం కనిపించగానే అరుణ్ కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. డోర్ తెరిచింది బాబు, అందుకే నాక్ చేయకుండా డిస్టర్బ్ చేసా అని నవ్వుతూ అన్నాడు రిత్విక్. డాడీ మీరేంటి ఆఫీస్కి వెళ్ళలేదా అని ఆశ్చర్యపోతూ అడిగాడు అరుణ్. మరి నువ్వు అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దామన్నావు కదా, అందుకే త్వరగా వచ్చేసాను. పోనీ నీకు ఇష్టం లేదంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు రిత్విక్. కొద్దిసేపు అరుణ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ తర్వాత నో వెళ్దాం వెళ్దాం డాడీ అని ఎగ్జైట్ అవుతూ చెప్పాడు. అది గమనించిన రిత్విక్ అతని దగ్గరకెళ్లి చిన్నగా బుగ్గలు గిల్లి, సరే అయితే వెళ్దాం పద బాబు, నీకోసం నేను VIP టికెట్స్ అరేంజ్ చేశాను. ఈ టికెట్స్ వల్ల మనం క్యూ లేకుండా అన్ని రైడ్స్ పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు అని ఉత్సాహపడుతూ చెప్పాడు రిత్విక్. డాడీ మీరు నిజంగా నా కోసం ఆఫీస్ నుంచి పని మానుకుని వచ్చారా అని అడిగాడు అరుణ్. అవును బాబు అని అతన్ని ఎత్తుకున్నాడు రిత్విక్. అయితే పార్క్ కెళ్లే ముందర నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను డాడీ అని ఎర్రబడిన బుగ్గలతో సమాధానం చెప్పాడు అరుణ్. అలా అనడంతోనే రిత్విక్ అతన్ని కిందకి దింపాడు. పరుగు పరుగు నెల్లిపోయాడు అరుణ్. ఆ తర్వాత తన గదిలో జాగ్రత్తగా ఒక చిన్న బ్యాగ్ రెడీ చేసుకున్నాడు. మొదటిసారి తన తండ్రితో కలిసి పిక్నిక్ కి వెళ్తూ ఉండడం వల్ల అతనికి ఇష్టమైన స్నాక్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాడు. ఆ స్వీట్స్ స్నాక్స్ అన్ని పక్కన పెట్టి జస్ట్ ఒక చార్జర్ ఇంకా వాలెట్ తీసుకుని పార్క్ కి బయలుదేరాడు రిత్విక్. స్వీట్లన్నీ పక్కన పెట్టడంతో అరుణ్ నిరాశగా ఫీల్ అయ్యాడు. నిజానికి అమ్యూజ్మెంట్ పార్క్ లో అడుగడుగునా ఉండే స్టాల్స్ లో అరుణ్ కి అవసరమైనవన్నీ కొనిచ్చి అతన్ని మరింత థ్రిల్ చేద్దామనుకున్నాడు రిత్విక్. వాళ్ళు పార్క్ కి చేరుకునే సమయానికి ఉదయం 11 అయింది. హాలిడే అవ్వడం వల్ల అప్పటికే జనంతో ఆ పార్క్ మొత్తం కిక్కిరిసిపోయింది. ఆ పార్క్ రీసెంట్ గానే ఓపెన్ చేసినప్పటికీ తక్కువ కాలంలోనే చాలా ప్రాచుర్యం పొందింది. ఒక చేత్తో అరుణ్ ఎత్తుకుని ఒక చేత్తో క్యారీ బ్యాగ్ పట్టుకుని VIP ఎంట్రన్స్ నుండి లోపలికి ప్రవేశించాడు రిత్విక్. రిత్విక్ ని చూసిన వాళ్ళందరూ అతను ఒక సెలబ్రిటీ ఏమో అని భ్రమపడ్డారు. ఇతను సింగిల్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే అతను ఒక బాబును ఎత్తుకున్నాడు. అంటే అతనికి ఇప్పటికే పెళ్లైపోయి ఉంటుంది, కానీ చూడ్డానికి చాలా యంగ్ గా ఉన్నాడు. బహుశా పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉంటాడు అని అక్కడ జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇతను నిజంగానే ఆ పిల్లాడికి ఫాదర్ అయి ఉంటే కనుక అతన్ని చేసుకున్న అమ్మాయి ఎవరో చాలా అదృష్టవంతురాలు. నాకు ఆమె మీద అసూయగా ఉంది అని పక్కనే ఐస్ క్రీం పార్లర్ దగ్గర ఉన్న అమ్మాయి అంది. VIP టికెట్ తీసుకుంటే కనుక ఆ పార్క్ లో ఫుడ్, ఎంటర్టైన్మెంట్, రైడ్స్ అన్నీ ఫ్రీ. కానీ అది సామాన్య జనాలకి అందుబాటులోకి ఉండనంత కాస్ట్లీగా ఉంటుంది.
విఐపి టికెట్స్ కోసం ఒక ప్రత్యేకమైన లేన్ ఏర్పాటు చేయబడింది. అందులో రిత్విక్ వెళ్తూ ఉంటే చుట్టూ ఉన్న జనాలందరూ అసూయగా చూస్తున్నారు. ఆ ప్రదేశం మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఎటు చూసినా జనాల అరుపులు, కేరింతలతో ఒక ఉత్సాహమైన వాతావరణం నెలకొని ఉంది. రిత్విక్ రావడంతోనే వాళ్ళని అమ్యూజ్మెంట్ పార్క్ మస్కాట్స్ ముగ్గురు పలకరించారు. ఆ ప్రదేశంలోకి ఎంటర్ అవ్వడంతోనే ఒక మాయా ప్రపంచంలోకి ప్రవేశించినట్టు వాళ్ళకనిపించింది. కొంతసేపటి తర్వాత అరుణ్ కి బోర్ కొట్టి రిత్విక్ దగ్గర నుండి కిందకి దిగాడు. కిందకి విడిచిన క్షణంలోనే రైట్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు అరుణ్. అతను వెళ్లిన వైపే చూస్తూ ఆనందంగా నవ్వాడు రిత్విక్. నిజానికి రిత్విక్ కి ఈ రైట్స్ ని ఎంజాయ్ చేసే వయసు ఎప్పుడో దాటిపోయింది. కానీ అరుణ్ ముఖంలో ఆనందం చూస్తే మాత్రం దీనికోసం ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు అనిపిస్తోంది. సహజంగానే తన కొడుకుకి ఆనందాన్ని అందించడానికి రిత్విక్ కూడా ఎంజాయ్ చేసే మూడ్లోకి వచ్చేశాడు. జనరల్ గా 10 సంవత్సరాలు దాటిన పిల్లలకి మాత్రమే కొన్ని అమ్యూజ్మెంట్ పార్క్ లోకి అలౌ చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఈ పార్క్ ని రెనోవేట్ చేసి చిన్న పిల్లలు కూడా సూట్ అయ్యే విధంగా తీర్చిదిద్దారు. రిత్విక్ కి అరుణ్ ని ఒంటరిగా వదిలి వెళ్లడం అంటే కొంచెం భయంగా అనిపించింది. కానీ అరుణ్ మాత్రం ప్రతి రైడ్ తోనూ మరింత ఉత్సాహంగా ముందుకెళ్లిపోతున్నాడు. ఎటువంటి బాదరబందీ లేని అలాంటి బాల్యంలోకి తిరిగి వెళ్లాలని రిత్విక్ కి ఎంతగానో అనిపించింది. ఆ తర్వాత 30 మీటర్ల పొడవున్న ఒక పెద్ద టవర్ ని చూపించి, డాడీ, నేనది ట్రై చేయాలనుకుంటున్నాను అన్నాడు అరుణ్. పక్కనే ఉన్న వాళ్ళందరూ, బాబూ, అది చాలా ఎత్తుగా ఉంటుంది, నీకు భయం వేయడం లేదు అన్నారు. కానీ అరుణ్ మాత్రం ఆ మాటలు పట్టించుకోకుండా రిత్విక్ చెయ్యి పట్టుకుని లాగాడు. అరుణ్ ఉత్సాహాన్ని నీరు కార్చడం ఇష్టం లేక రిత్విక్ కూడా అతనితో పాటు ఆ టవర్ వైపు వెళ్లాడు. ఇంతలో ఎవరో తనని పేరు పెట్టి పిలిచినట్టు అనిపిస్తే వెనక్కి తిరిగాడు రిత్విక్. అక్కడి నుండి తన చెల్లెలి కూతురైన హారిక కనిపించింది. హారిక తనని దగ్గరకొచ్చి, హాయ్ రిత్విక్ మావయ్య, మీరేంటి ఇక్కడ అని అడిగింది. హారిక, ఎలా ఉన్నావు నువ్వు అని రిత్విక్ ఆమెను చూసి ఆశ్చర్యపోతూ అడిగాడు. హారిక వాళ్ళ ఫ్యామిలీ నుండి ఎంతో మంది మిలిటరీలోకి వెళ్లారు. వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, ఎలైట్ క్లాస్ కు చెందిన వాళ్ళు. ఆ కుటుంబంలో చాలా మంది దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేశారు. అంతేకాదు వాళ్ళ కుటుంబానికి పొలిటికల్ గా కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ కుటుంబంలో చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. హారిక వాళ్ళ అన్నయ్య కూడా మిలిటరీలో మేజర్ గా పనిచేస్తున్నాడు. రిత్విక్ కి హారిక అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే ఆమెలో తన తల్లి పోలికలు కనబడుతూ ఉంటాయి. రిత్విక్ తల్లి మరణించినప్పుడు హారిక అతనికి అండగా నిలిచి అతని బాధని పంచుకుంది. హారిక పక్కనే ఒక చిన్న పిల్ల కూడా ఉంది. ఆ పిల్ల హారికకి చెల్లెలవుతుంది. పాపా, రిత్విక్ అంకల్ని పలకరించవా అని అడిగింది హారిక. వెంటనే ఆ పాప హారిక చేయి వదిలించుకుని, రిత్విక్ అంకుల్, నన్ను ఎత్తుకో ప్లీజ్, ఎత్తుకోవా అంటూ గారాలు పోయింది. అది చూసి అరుణ్ ముఖంలో కోపం ప్రవేశించింది. అక్క చెల్లెలిద్దరిని చూసినప్పటి నుండి అరుణ్ ముఖం అంతా వాడిపోయింది. ముఖ్యంగా ఆ పాప కావాలనే రిత్విక్ నెత్తుకోమని గారం చేయడం అరుణ్ కు అస్సలు నచ్చలేదు. రిత్విక్ చెయ్యి పట్టుకుని పక్కకి లాగబోయాడు. కాని రిత్విక్ అప్పటికే ఆ పాపని చేతిలోకి తీసుకుని ఎత్తుకున్నాడు. ఆ పాప రిత్విక్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది. నాకు రిత్విక్ అంకుల్ అంటే చాలా ఇష్టం అని బుగ్గల మీద ముద్దు పెట్టింది. తర్వాత ఎవరూ గమనించకుండా అరుణ్ వైపు తిరిగి నాలుక బయట పెట్టి అతన్ని వెక్కిరించింది. అది చూసి అరుణ్ కి కోపం మరింత ఎక్కువైంది. 2-3 సార్లు ఫ్యామిలీ ఫంక్షన్ లో చూసినప్పటి నుండి ఆ పాప అంటే అరుణ్ కి అస్సలు నచ్చేది కాదు. పెంపకంలో లోపమో మరేంటో తెలియదు కాని ఆ పాప కావాలని అరుణ్ బొమ్మల్ని పాడు చేస్తూ ఉండేది. అంతేకాకుండా ఒక పాతకాలం నాటి ఫ్లవర్ వాజ్ ని పగలగొట్టి ఆ నింద అరుణ్ మీదకి తోసింది. అందరూ అరుణ్ ని తప్పు పట్టారు. అప్పటి నుండి అరుణ్ కి ఆ పాప అంటే ఎక్కడలేని కోపం. చిన్నప్పటి నుండి ఎంతో బుద్ధిగా పెరిగిన అరుణ్ జీవితంలో ఆ ఒక్క విషయం మాత్రమే మాయని మచ్చలా ఉండిపోయింది. అయినా తన తండ్రికి అలాంటి పిల్లలంటే ఇష్టం ఉండరని తనకి తాను సమాధానం చెప్పుకున్నాడు అరుణ్. అలా ఆలోచిస్తూ ఉన్న అరుణ్ కి, నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం పాపా అని చెప్పిన రిత్విక్ మాటలు వినిపించాయి. అది విన్న అరుణ్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళని కూడా డాడీ ఇష్టపడతారని అనుకున్నాడు. మరి తన సంగతేంటి అని మనసులో బాధ కూడా పడ్డాడు. అతనికి ఆ పాప మీద మరింత కోపం పెరిగింది. అలాగే నిశ్శబ్దంగా తన తండ్రి వైపు చూస్తూ ఉండిపోయాడు.
ఎపిసోడ్ 100 అరుణ్ అసూయ. రిత్విక్ ఆ పాపని ఇంకా ఎత్తుకునే ఉండడం చూసిన అరుణ్ ఓర్చుకోలేకపోయాడు. డాడీ, నీకీ పాపంటే ఇష్టమా? అయితే మరి నా సంగతేంటి అని బుంగమూతి పెట్టుకుని అడిగాడు. ఆ మాటలు విన్న హారిక చిన్నగా నవ్వుతూ, అరుణ్ బాబుకి జలసి వచ్చినట్టు అనిపిస్తుంది. పర్లేదు బాబు, డాడీకి పాపంటే ఇష్టం, నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అని అరుణ్ని బుజ్జగించడానికి ట్రై చేస్తూ చెప్పింది. అతని ప్రవర్తన బట్టి ఆమె అలా చేయడం అతనికి ఇష్టం లేదనే విషయం అర్థం అవుతుంది. అతను తన తండ్రి వెనక దాక్కుని, కానీ నాకు నువ్వంటే ఇష్టం లేదు అన్నాడు అరుణ్. ఆఖరికి తను కల్పించుకోవడం తప్పితే వేరే మార్గం లేదు అనిపించింది రిత్విక్కి. అరుణ్, పెద్దవాళ్లతో అలాగైనా మాట్లాడేది, అక్కడికి సారీ చెప్పు, నీకన్నా చిన్నవాళ్ళకు కూడా నువ్వు అవకాశం ఇవ్వాలి అని పాపను ఉద్దేశించి అన్నాడు రిత్విక్. ఆ పాప అరుణ్ కన్నా ఒక ఏడాది చిన్నదవ్వడం వల్ల వరుసతో సంబంధం లేకుండా అతను అన్నయ్య అనే పిలుస్తుంది. రిత్విక్ చెప్పాడని ఆలోచించడానికి అరుణ్ ట్రై చేశాడు. తన తండ్రి ఆప్యాయమైన కౌగిలిలో వేరే వాళ్ళుండడం అతను సహించలేకపోయాడు. కాని ఎంతైనా ప్రస్తుతం మాట్లాడింది తన తండ్రి కావడం వల్ల అరుణ్ కి అతను చెప్పినట్లు వినక తప్పలేదు. అందుకే అయిష్టంగానే తలూపాడు అరుణ్. ఆ తర్వాత రిత్విక్ ని చూసి, అరుణ్ని అమ్యూజ్మెంట్ పార్క్ కి తీసుకురావడానికి ఈరోజు మీకు ఖాళీ దొరికిందన్నట్లుగా ఉందే, ఈరోజు ఏమైనా స్పెషాలిటీ ఉందా మావయ్య అని అడిగింది హారిక. ఈరోజు అరుణ్ బర్త్డే అని చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చాడు రిత్విక్. సహజంగా అమ్మాయిల విషయంలో రిత్విక్ చాలా కఠినంగా ఉంటాడు. అందుకే అతను ప్రస్తుతం హారిక విషయంలో చాలా సౌమ్యంగా ప్రవర్తించినట్టు లెక్క. ఓ అలాగా, అయితే చిన్నారి అరుణ్ కి నా పుట్టినరోజు శుభాకాంక్షలు. సారీ బాబు, నాకు ఈ విషయం గుర్తులేకపోవడం వల్ల నేను గిఫ్ట్ ఏవి తీసుకురాలేకపోయాను అని నవ్వుతూ చెప్పింది. కాని అరుణ్ కి మాత్రం ఆ నవ్వు ఫేక్ గా అనిపించింది. చాలా యాదృచ్ఛికంగా మనం ఈ పార్క్ లో కలవడం జరిగింది. మనం కలిసికట్టుగా రైడ్స్ అన్ని ఎంజాయ్ చేద్దాం, అప్పుడు చాలా మజా వస్తుంది అని ఎగ్జైట్ అవుతూ చెప్పింది హారిక. ఏ నేను రిత్విక్ అంకుల్ తో ఆడుకుంటాను, ఏ భలే భలే అంటూ ఉత్సాహంగా చెప్పింది ఆ పాప. రిత్విక్ కూడా ఆ పిల్ల బుగ్గలు గిల్లుతూ తను కూడా అంగీకారం తెలిపాడు. వాళ్ళందరి ముందుకు నడుస్తూ ఉన్నారు. అరుణ్ తనని గమనిస్తున్నాడని ఆ పాప కావాలనే రిత్విక్ కి మరింత ఎక్కువగా హత్తుకుపోయింది. నిజానికి రిత్విక్ కొడుకు కన్నా కూతురు కావాలని ఎక్కువగా కోరుకున్నాడు. అందరూ మగాళ్ళలాగే తనకు కూడా ఒక చిన్నారి యువరాణి కావాలని ఆశపడ్డాడు. అందుకే ఆ పాపలో తన కూతుర్ని చూసుకుంటున్నాడు రిత్విక్. ఆ పాప ఆనందంగా నవ్వింది. అందమైన ఆమె కళ్ళు నక్షత్రాల్లా మెరిసిపోయాయి. వాళ్ళిద్దర్నీ అలా చూస్తూ మైమర్చిపోయిన హారిక పక్కనే అరుణ్ ఉన్నాడన్న విషయం మర్చిపోయింది. పాపా, నీకు అల్లరి బాగా ఎక్కువైంది, ఎక్కువసేపు అలా రిత్విక్ అంకుల్ ని సతాయించుకు, తప్పుకదు, అంకుల్ కోపమొస్తుంది, వెంటనే దిగి కిందికిరా అని మందలిస్తున్నట్టు నటిస్తూ అంది హారిక. అలా అంది కాని నిజానికి వాళ్ళిద్దర్నీ వేరు చేయాలనే ఆశ ఆమెకే కోసానా లేదు. అరుణ్ కి మాత్రం ఆ సీన్ మొత్తం తను బయటవాడేమో అన్నట్టుగా అనిపించింది. డాడీ అని అరుణ్ ఏదో కంప్లైంట్ చేయబోతుంటే రిత్విక్ దగ్గర ఉన్నటువంటి విఐపి టికెట్స్ మీద హారిక దృష్టి పడింది. ఓ, మీవి విఐపి టికెట్సా? నేను కూడా వెబ్సైట్ నుండి బుక్ చేద్దామని చాలా ట్రై చేశా, కానీ అవి 200 టికెట్స్ మాత్రమే ఉండడం వల్ల త్వరగా బుక్ అయిపోయాయి అని తమకు కూడా టికెట్స్ తీసుకోమని రిత్విక్ కి చెప్పకనే చెప్పింది హారిక. కేవలం డబ్బున్నంత మాత్రాన విఐపి టికెట్స్ సంపాదించడం అంత సులభం కాదు. కానీ రిత్విక్ కి మాత్రం జస్ట్ ఒక ఫోన్ కాల్లో ఆ టికెట్స్ తన ఆఫీస్ టేబుల్ మీదకి వచ్చేశాయి. ప్రస్తుతానికి వాళ్ళ కజిన్ అవ్వడం వల్ల హారిక వాళ్ళ భారం కూడా తన మీదే పడింది అనుకున్నాడు రిత్విక్. అందుకే హారిక మాటలకి చిన్నగా నవ్వాడు. విఐపి టికెట్స్ తెచ్చుకోవడం అతనికి పెద్ద విషయం కాదు. వాటి ఖరీదు గురించి కూడా రిత్విక్ అసలు పట్టింపు లేదు. రిత్విక్ తనని ఇగ్నోర్ చేయడం భరించలేక నిల్చున్న చోటునే ఉండిపోయాడు అరుణ్. ఒక చేతిలో క్యారీ బ్యాగ్, మరొక చేతిలో ఆ పాపని తీసుకుని వెళ్తున్నాడు రిత్విక్. ఆ పాప ఒక చేతిలో కలర్ఫుల్ బెలూన్ పట్టుకుని రిత్విక్ తో మాట్లాడుతుంది. ముగ్గురు నవ్వుతూ తుళ్ళుతూ అరుణ్ కన్నా వేగంగా ముందుకెళ్లిపోతున్నారు. వాళ్ళని చూడగానే అరుణ్ కెందుకో గుండెల్లో చెప్పలేని బాధ కలిగింది. హారిక ఇంకా ఆమె చెల్లెలిద్దరూ కలిసి తనతో ప్రైవేట్ స్పేస్ లోకి చొరబడి తన తండ్రి తనకి కాకుండా చేశారని అనుకున్నాడు. పుట్టినరోజు తన తండ్రితో ఎంతో ఆనందంగా గడపాల్సిన అరుణ్ ఆ క్షణంలో ఒంటరివాడైపోయాడు. ఇప్పుడు అరుణ్ కి తన పుట్టినరోజు అంటే పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. కోపం ఒకవైపు, తన తండ్రి దృష్టిని ఆకర్షించాలనే కోరిక మరొక వైపు కావాలనే నెమ్మదిగా నడవడం మొదలెట్టాడు అరుణ్. అలా నడవడం వల్ల అతి తక్కువ సమయంలోనే వారి మధ్య దూరం పెరిగిపోయింది. అరుణ్ దూరంగా ఉండడం రిత్విక్ కూడా గమనించాడు.
అరుణ్ బాబు మా దగ్గరగా నడు, లేదంటే ఇక్కడ చాలా మంది జనాలున్నారు, వీళ్ళందరిలో నువ్వు తప్పిపోతావు అని అరుణ్ కి వినపడేలాగా చెప్పాడు ఋత్విక్. ఈ విధంగా తనకి తండ్రి చెప్పగానే అరుణ్ కి మరింత బాధ కలిగింది. తన తండ్రి దృష్టిని ఆకర్షించాలంటే ఏదైనా పెద్ద గొడవ చేయాలా అని ఆశ్చర్యపోయాడు అరుణ్. అతని గుండెల్లో బాధ రెట్టింపయింది. నిజానికి ఋత్విక్ ఆ పాప ముందర అలా ప్రవర్తించినప్పటికీ అరుణ్ అంటేనే అతనికి బాగా ఇష్టం అన్న విషయం అరుణ్ కి కూడా తెలుసు. తన ముందు ముగ్గురు ఆనందంగా వెళ్లడం చూసి అరుణ్ హ్యాపీగా ఉన్నట్టు నటించలేకపోయాడు. నిరాశగా తన తల కిందకి దించుకుని నడుస్తూ ఉన్నాడు. ఇంతకు ముందర తన బర్త్డేలన్నిటికన్నా ఈ బర్త్డే మరింత బాధగా అనిపించింది. అరుణ్ అలా ఫీల్ అవుతున్న కొద్దీ ఆ పాప మ్యారీ గో రౌండ్ అని, వాటర్ ఫౌంటైన్ అని అక్కడికి ఇక్కడికి తిప్పి ఋత్విక్ ని మరింత ఎక్కువగా అల్లరి పెడుతోంది. ఆ చిన్నారి పాప అమాయకమైన ముఖం చూసేసరికి కాదనలేకపోయాడు ఋత్విక్. అరుణ్, నువ్వు కూడా వచ్చి మాతో రైడ్ లో జాయిన్ అవుతావా అని వెనక ఉన్న తన కొడుకుని చూసి అడిగాడు ఋత్విక్. అందులో ఫన్నే ఉంది, మీరే వెళ్ళండి, నాకిష్టం లేదు అని మూతి ముడుచుకుని చెప్పాడు అరుణ్. అలాగా, అయితే నువ్వు డాడీ కోసం వెయిట్ చెయ్యి, మేం మళ్ళీ వస్తాం బాబు అని చెప్పి చిన్నపిల్లనెత్తుకుని వెళ్లిపోయాడు ఋత్విక్. వాళ్ళ వెనకే హారిక కూడా వెళ్లిపోయింది. రైలింగ్ మీద ఆనుకొని నిలబడి ముగ్గురు రైడ్ కెళ్లడం గమనించాడు అరుణ్. రైడ్ ముగిసిపోయినా కాని వెనక్కి రావడానికి ఆ పాప ఇష్టపడలేదు. హారికకి ఏం చేయాలో తెలియక సహాయం చేయమన్నట్టుగా ఋత్విక్ వైపు చూసింది. చేసేది లేక ఆ పాప నొల్లో కూర్చోబెట్టుకుని ఋత్విక్ మరోసారి రైడ్ కి తీసుకెళ్లాడు. చాలా పొడుగ్గా ఉన్న ఋత్విక్ ఆ రైడ్ లో కాళ్ళు అడ్జస్ట్ చేసుకుని కూర్చోవాల్సొచ్చింది. అందరూ అతన్ని చూస్తూ ఉండడం ఋత్విక్ కి కొంచెం ఇబ్బందిగా కూడా అనిపించింది. హారికకి ఆ పాపను అందిస్తూ, నువ్వు పాపను తీసుకుని వెళ్ళు, నేను అరుణ్ కి ఇంకొక రైడ్ కి తీసుకెళ్తాను అన్నాడు. ఇప్పటికే వాళ్ళిద్దరూ ఋత్విక్ కి అవసరమైన దానికన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టారన్న విషయం హారికకు అర్థమైంది. అందుకే ఏమీ మాట్లాడకుండా పాపను తీసుకుని వచ్చేసింది. అతను నేరుగా అరుణ్ ఉన్న చోటుకి వెళ్లాడు. ఈ అక్కా చెల్లెలిద్దరి ధ్యాసలో పడి అరుణ్ పైన సరిగ్గా శ్రద్ధ పెట్టలేదని ఋత్విక్ అర్థమైంది. అరుణ్ అంతలా డీలా పడిపోయి ఉండడం అతనికి బాధ కలిగించింది. ఇప్పుడు చెప్పు బాబు, మనం ఎక్కడికి వెళ్దాం? నువ్వే రైడ్ అంటే ఆ రైడ్ కి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అతన్ని ఎత్తుకుని బుజ్జగించడానికి ట్రై చేస్తున్నాడు ఋత్విక్. తల కిందకి వేసి వేరే వైపు చూస్తూ, నాకింకే రైడ్ వెళ్లాలని ఇంట్రెస్ట్ లేదు డాడీ అని చెప్పాడు అరుణ్. అదేంటి, ఇప్పుడే 30 మీటర్స్ టవర్ దగ్గరికి వెళ్దాం అన్నావు కదా, అక్కడికి వెళ్దాం పద, వెళ్దామా అని కొడుకు భుజం తట్టి ఉత్సాహపరుస్తూ అన్నాడు ఋత్విక్. వద్దు డాడీ, నాకిష్టం లేదు అని ఋత్విక్ ముఖం చూడకుండా వెనక్కి తిరిగి పొడి పొడిగా సమాధానం చెప్పాడు అరుణ్. అతనికి కోపం వచ్చిందన్న విషయం అర్థం చేసుకున్న ఋత్విక్ పెద్దగా మాట్లాడకుండా అరుణ్ని ఎత్తుకున్నాడు. కొంతసేపు బెట్టు చేశాడు కాని ఆ తర్వాత తన తండ్రి ప్రేమకి లొంగిపోయాడు అరుణ్. తన చిన్నారి బాబుని ఏ విధంగా మచ్చిక చేసుకోవాలో ఋత్విక్ కి బాగా తెలుసు. ఒక పెద్ద ఫ్రీ ఫాల్ రైడ్ లో ఋత్విక్ ఇంకా అరుణ్ ఇద్దరూ కలిపి కూర్చున్నారు. సేఫ్టీ బెల్ట్ పెట్టగానే అరుణ్ కి మళ్లీ ఉత్సాహం వచ్చేసింది. ఏం జరుగుతుందా అని అటు ఇటు ఆతృతగా చూస్తున్నాడు అరుణ్. 30 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ టవర్ ఇంజిన్ ఆన్ అవగానే ప్రజలందరూ ఉత్సాహంతో అరుపులు కేకలు పెట్టారు. కానీ పారాగ్లైడింగ్ అలవాటు ఉన్న ఋత్విక్ కి మాత్రం ఇది చిన్న పిల్లల ఆటలాగా అనిపించింది. అందరూ అరుస్తూ ఉంటే అతను మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు. అరుణ్ మాత్రం చిన్న పిల్లాడవడం వల్ల రైడ్ ఒక్కొక్క మీటర్ ఎత్తుకి వెళ్లే కొద్దీ అరుపులు కేకలు పెట్టడం మొదలెట్టాడు. అది చూసి ఋత్విక్ పూర్తిగా ఎంజాయ్ చేశాడు. రైడ్ పూర్తయిన తర్వాత మరోసారి అతను ఇదే రైడ్ కి తీసుకెళ్లాడు ఋత్విక్. రెండోసారి రైడ్ పూర్తయిన తర్వాత కిందికి దిగేప్పుడు ఆనందంతో చిందులు వేశాడు అరుణ్. పైకి వెళ్లేటప్పుడు అతనికి ఎంత భయం వేసిందో ఉత్సాహంతో ఋత్విక్ చెబుతున్నాడు. అప్పటి వరకు అరుణ్ లో ఉన్న అసంతృప్తి అంతా క్షణాల్లో మాయమైనట్టు అనిపించింది. చిన్నపిల్లలు కూడా ఏ విషయాన్ని ఎక్కువసేపు గుర్తుపెట్టుకోరు. అరుణ్ అలా ఆనందంగా నడుస్తూ ఉంటే తనిప్పటి వరకు చేసిన తప్పు ఋత్విక్ గుర్తొచ్చింది. కొంచెం గిల్టీగా కూడా అనిపించి అరుణ్ని మరింత గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. ఆ తర్వాత ఇంకా కిందకి దింపలేదు. హారిక ఇంకా ఆమె చెల్లెలు రైడ్ అయిపోయిన తర్వాత మళ్లీ వచ్చి ఋత్విక్ వాళ్ళతో జాయిన్ అయ్యారు. ఎప్పుడైనా ఆ పాప ఋత్విక్ నెత్తుకోమని చేతులు చాపితే అరుణ్ ఋత్విక్ భుజాల చుట్టూ నాన్న నావాడు అనే భావం కలిగేలా చేతులు వేసేవాడు. అది చూసిన ప్రతిసారి ఆ పాప కోపంగా నేలని తన్నేది. కాని ఆ పాప ఎంత రియాక్ట్ అయినా కూడా అరుణ్ని మళ్లీ కింద కొదలాలననుకోలేదు ఋత్విక్. ప్రస్తుతం తనకి అరుణ్ ఆనందం కన్నా ఇంకేవీ ఎక్కువ కాదనుకున్నాడు. ప్రతిసారి రైడ్ పూర్తయిన తర్వాత ఆ పాప ఋత్విక్ ని అడగడం, అరుణ్ ఋత్విక్ చేయి పట్టుకుని లాగడం,
జరుగుతూనే ఉంది. దాంతో ఆ పాపకి జలసీ మొదలైంది. అందుకే అందరూ బ్రేక్ తీసుకుంటున్న సమయంలో ఐస్ క్రీమ్ తిందామని చెప్పి ప్రపోజ్ చేసింది. ఆ పిల్ల కోరిక కాదనడం ఇష్టం లేక ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్లాడు రిత్విక్. పిల్లలిద్దరినీ అక్కడే జాగ్రత్తగా ఉండమని చెప్పి రిత్విక్ వెనకే వెళ్ళింది హారిక. కొంతసేపు అయ్యాక అరుణ్ కి బోర్ కొట్టి తన బ్యాగ్ నుండి ఒక బొమ్మ తీసుకుని ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ పాప దృష్టి అరుణ్ చేతిలో ఉన్న బొమ్మ మీద పడింది. ఆ బొమ్మ సొంతం చేసుకోవడానికి అరుణ్ చేయి పట్టుకు లాగింది. కాని అరుణ్ తెలివిగా తప్పించుకుని, మీ మమ్మీ వాళ్ళు మీకు మేనర్స్ నేర్పించలేదా? వేరే వాళ్ళు బొమ్మలు ఎందుకు లాక్కోవాలనుకుంటున్నావు అని కసురుకుంటూ అడిగాడు. ఆ పిచ్చి బొమ్మ నాకేమైనా ఇష్టం అనుకున్నావా? నువ్వే తీసుకో, నాకేం అక్కర్లేదు. స్టూపిడ్ టాయ్, స్టూపిడ్ చైల్డ్ అని అంది ఆ పాప. నువ్వే స్టూపిడ్, పోవే పొట్టి. నాలుక బయటకు పెట్టి ఆ పిల్లని వెక్కిరిస్తూ అన్నాడు అరుణ్. ఈసారి ఆ అమ్మాయి కోపం తెప్పించడంలో సఫలమయ్యాడు అరుణ్. రిత్విక్ అంకుల్ కి నీకన్నా నేనే ఎక్కువ ఇష్టం, అందుకే నువ్వు ఇంత జలసీగా బిహేవ్ చేస్తున్నావు అంది ఆ పాప. నువ్వు అబద్ధం చెప్తున్నావు. డాడీకి నేనంటేనే ఎక్కువ ఇష్టం. అయినా మా డాడీ గురించి మాట్లాడడానికి నువ్వెవరు అని కోపంగా అన్నాడు అరుణ్. నీకన్నా నేనెక్కువ బుద్ధిగా ఉంటానని చెప్పి రిత్విక్ అంకుల్ నన్నే ఎక్కువగా హక్ చేసుకోవడానికి ఇష్టపడతారు. నేను నీకన్నా అందంగా ఉంటానని, ఒబీడియంట్ గా కూడా ఉంటానని అంటారు అని కనుబొమ్మలెగరేస్తూ చెప్పింది ఆ పాప. ఆ మాటలు వినడంతో అరుణ్ కి కూడా నిజంగానే కోపం వచ్చింది. అంతా అబద్ధం అని కొట్టి పడేశాడు అరుణ్. ఇందాక రిత్విక్ అంకుల్ నన్ను ఎలా ఎత్తుకొని తెప్పారో చూసావు కదా. అంకుల్ కి నేనంటే చాలా ఇష్టం, ఊరికే అలా చెప్పకు అని గర్వంగా ఫోర్స్ కొడుతూ ఆ పాప చెప్పింది. ఆ పాప ఇంట్లో అందరూ బాగా గారాబం చేస్తారు. అందుకే ఇతరులతో సంబంధం లేకుండా ఎలా పొగరుగా సమాధానం చెప్తుంది. అరుణ్ కి అంతా విన్న తర్వాత కోపంతో గుండెలు మండిపోతున్న ఫీలింగ్ కలిగింది. ఆ పాపను ఎలా డీల్ చెయ్యాలా అని మనసులో పథకం వేసుకున్నాడు. ఈ విషయం రిత్విక్ కి తెలియకుండా జాగ్రత్త పడాలి అనుకున్నాడు. ఎపిసోడ్ 101 అల్లరి పిల్లలు. ఆ పాప ఆ మాటలనడంతో అరుణ్ కి కోపం ఎక్కువైంది. ఎలాగైనా తన తండ్రి తనకే ఎక్కువ అన్న విషయం రుజువు చేయాలనుకున్నాడు. అయినా నువ్వు మా ఇంట్లో దాని కాదు, అలాంటప్పుడు మరి డాడీ నిన్నెందుకు ఎక్కువ ప్రేమిస్తారు? ఇంకా నా విషయం అంటావా? అది చూసావుగా, ఒక స్మార్ట్ వాచ్ నా బర్త్డేకి మా డాడీ నా గిఫ్ట్ గా ఇచ్చారు. బాగుంది కదా? ఇలాంటి వస్తువులు ఎప్పుడైనా చూసావా నువ్వు అని గొప్పలు చెప్పుకుంటూ అడిగాడు అరుణ్. ఆ తర్వాత కనుబొమ్మలెగరేస్తూ ఆ స్మార్ట్ వాచ్ ఆ పాపకి చూపించాడు. ఆ వాచ్ చూపిస్తున్నప్పుడు అతని ముఖం అంతా గర్వంతో నిండిపోయింది. వెంటనే ఆ పాప ఆ స్మార్ట్ వాచ్ కి అట్రాక్ట్ అయిపోయింది. ఇంతకు ముందెప్పుడు అలాంటి వాచ్ చూడని ఆ పాప కొంచెం దగ్గరగా జరిగి ఆసక్తిగా అతని చేతి వైపు చూస్తోంది. అరుణ్ వెంటనే కొంచెం పక్కకు జరిగి ముఖం చిరాగ్గా పెట్టి, నా దగ్గరికి రాకు, దూరంగా జరుగు అని కోపంగా అంటూ ఆమె తల పక్కకు తోశాడు. ఎందుకు నన్ను అలా తోసా అని దాదాపు ఏడుపు ముఖం పెట్టి అడిగింది ఆ పాప. ఆ తర్వాత పిడికిలి బిగించి అతని వైపు కోపంగా చూసింది. ఎందుకంటే నువ్వు చాలా చండాలంగా ఉన్నావు, నువ్వు ఒక దెయ్యానివి అని చెప్పి ఆమెను వెక్కిరించాడు. దెయ్యం అనే మాట వినడంతో ఆ పాపకి కోపం వచ్చింది. ఇంట్లో అందరూ ఆమెను క్యూటీ, పప్పీ అని పిలుస్తూ ఉంటారు. వెంటనే ఆమె బలమంతా ఉపయోగించి అరుణ్ చేతిని బలంగా కొరికింది. కండ ఊడి బయటకొచ్చిందా అన్నంత బాధ కలగడంతో కెవ్వుమనర్చాడు అరుణ్. ఆ తర్వాత ఆమెను దూరంగా తోసేశాడు. ఇది ముందుగా ఊహించని ఆ పాప కొన్ని అడుగులు వెనక్కెళ్లి పడింది. అరుణ్ తన చేతిని చూసుకుంటే పంటిగాట్లు కనిపించాయి. రక్తం రాకపోయినా పంటిగాట్లు మాత్రం చాలా లోతుగా ఉన్నాయి. ఆ తర్వాత దూరంగా పడిన ఆమె వైపు చూస్తే ఆ పాప లేచి కూర్చుని భూమి దద్దరిల్లేలాగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ పాప ముఖం అంతా కన్నీళ్లతో తడిసిపోయింది. ఆమెకు భరించలేని బాధ కలుగుతోందనే విషయం అరుణ్ కి కూడా అర్థమైంది. ఇలా జరుగుతుందని ముందుగానే ఊహించని అరుణ్ కొంచెం అయోమయంలో పడ్డాడు. నిజానికి ఆ పాప అంత తీవ్రంగా గాయపడుతుందని అతను కూడా అనుకోలేదు. అంతేకాదు అతను ఎక్కువగా బలం కూడా ఉపయోగించలేదు.
ఆ పాప కొరకడంతో నొప్పి తట్టుకోలేక ఒకసారి చేయి విదిలించాడు. దానికి ఆమె అంత దూరం వెళ్లి పడుతుందని అనుకోలేదు. ఇంతలో కొంతమంది టూరిస్టులు ఆ పాప దగ్గరకెళ్లి సహాయం చేయడానికి ప్రయత్నించారు. ఒక వ్యక్తి ఆమె తల మీద చెయ్యి పెట్టగానే ఆశ్చర్యంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అమ్మో, పాపకి దెబ్బ తగిలినట్టుగా ఉందే, బోల్డంత రక్తం పోతోంది, వెంటనే ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి అని గట్టిగా అరిచి కేకలు పెట్టాడు. ఆ మాటలు వినగానే అరుణ్ ఆశ్చర్యంగా ఒక అడుగు వెనక్కేశాడు. పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని అతను అస్సలు ఊహించలేదు. ఐస్ క్రీం కొనుక్కొని వెనక్కి తిరిగొచ్చిన రిత్విక్ ఇంకా హారిక వాళ్ళు రావడంతోనే గట్టిగా అరుస్తూ పాప ఏడవడం విన్నారు. గుండెలు చేత పట్టుకుని పాప దగ్గరికి వేగంగా వెళ్ళింది హారిక. ఆ పాప నేల మీద కూర్చుని ఏడుస్తూ ఉంటే అక్కడున్న టూరిస్టులలో కొంతమంది ఆమెని ఓదార్చారు. అక్కడ తన అక్క హారికను చూడగానే ఆ పాప మరింత రెచ్చిపోయేడవడం మొదలుపెట్టింది. అక్కడే కొయ్య బొమ్మలా నిలబడిపోయిన అరుణ్ వైపు వేలు పెట్టి చూపిస్తూ, అరుణ్ నన్ను కొట్టాడు, నన్ను దూరంగా నెట్టడమే కాకుండా దయ్యమని తిట్టాడు, చాలా నొప్పిగా ఉందక్క అని తన అక్కకి కంప్లైంట్ చేసింది ఆ పాప. ఆ మాటలు వింటూనే పాపని మొట్టమొదటిసారి చూసిన టూరిస్ట్ చెయ్యి వైపు చూసింది ఆ హారిక. అతని చెయ్యి మొత్తం రక్తంతో నిండిపోయింది. చాలా ఆశ్చర్యంగా చెయ్యి తన చెల్లి తల మీద పెట్టి చూస్తే హారికకి కూడా కొద్దిగా రక్తం తగిలింది. భయంతో ఆమె గుండె ఆగినంత పనయింది. జనాలందర్నీ తప్పించుకుని మధ్యలోకొచ్చి వాళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు రిత్విక్. అతనికి ఏం జరిగిందో అర్థం కాలేదు. హారిక చేతుల్లో రక్తం మరక చూడగానే అతని ముఖం వాడిపోయింది. ఏం జరిగింది అని క్యూరియస్ గా అడిగాడు. అతను ఆ ప్రశ్న అడగడంతో హారిక ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్న పాప మరింత గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఇదంతా అరుణ్ చేశాడు, నన్ను దూరంగా తోశాడు, నేను దయ్యాన్నని, రుత్విక్ అంకుల్ కి నేనంటే ఇష్టం లేదని, ప్రేమ లేదని అన్నాడు అని ఏడుస్తూ చెప్పింది. అరుణ్ వైపు కోపంగా చూసింది హారిక. కాని అతను కూడా తగ్గకుండా అంతే కోపంగా ఆమె వైపు చూశాడు. ఆ పాప తప్పు కూడా ఏమీ లేదని అతనికి అనిపించింది. కాని పరిస్థితుల ప్రభావం వల్ల అరుణ్ ఆ పాపను పుష్ చేయడం జరిగింది. ఏం చెయ్యాలో తెలియక తన తండ్రి దగ్గరికెళ్లి చేయి పట్టుకున్నాడు అరుణ్. బాబు అరుణ్, ఏం జరిగింది? నువ్వు నాకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అరుణ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు రిత్విక్. డాడీ, నేను అంటూ సమాధానం చెప్పడానికి తడబడ్డాడు అరుణ్. నేనా పాపని తొయ్యలేదు డాడీ అని ఆఖరికి కొంత ధైర్యం తెచ్చుకుని చెప్పాడు. ఆ మాట అనడంతో హారిక ముఖం కోపంగా మారింది. అరుణ్, చిన్నపిల్లలు ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. మీ నాన్నను చూసి నేను నీ తప్పును క్షమిస్తాను, కానీ ఒక్కసారి నువ్వు పాప పరిస్థితి అర్థం చేసుకో. ఆమె తల నుండి రక్తం కారుతున్నా కాని నువ్వు చేసిన తప్పు ఒప్పుకోకుండా అబద్ధం చెప్తున్నావు. మీ తాతగారు, తల్లిదండ్రులు ఎంతో ఉన్నతమైన విలువలు, మోరల్ వాల్యూస్ కలిగిన వాళ్ళు. కానీ నీ యాటిట్యూడ్ చూస్తే నువ్వెందుకో చాలా విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తోంది. మీ తండ్రిలో ఉండే కనీసం సగుణం కూడా నీకు లేదు. అలా ఉంటే చాలా బావుండేది అని చిన్నపిల్లాన్ని చేసి అరుణ్ని నానా మాటలంది హారిక. ఆమె కోపం తగ్గక మాటల ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడేమంటావు? నువ్వు తొయ్యకుండానే పాప తనంతట తానే వెళ్లి కింద పడిపోయిందా? నువ్వు తోసేసావని చెప్తోందా? మా చెల్లెప్పటికీ అబద్ధం చెప్పదు అని ఆమె వైపు చూస్తూ అంది హారిక. నేను నిజం చెప్తున్నాను, నేను అమ్మాయిని తొయ్యలేదు, నేను అబద్ధం చెప్పలేదు. తన రెండు చేతులు బిగించి ఫీలింగ్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలని ట్రై చేస్తూ అన్నాడు అరుణ్. నువ్వు అబద్ధం చెప్పకపోతే మరి పాప అక్కడికెళ్ళి ఎలా పడిందో నువ్వు చెప్పు అని రెట్టించిన కోపంతో అతన్ని అడిగింది హారిక. అది చూసి పాప మరింత రెచ్చిపోతూ మరొకసారి అరుణ్ మీద కంప్లైంట్ చేసింది. తన అక్క కౌకిట్లో ఒదిగిపోయిన ఆ చంటిపాప ముఖం మరొకసారి కన్నీళ్లతో నిండిపోయింది. ఫస్ట్ మీ చెల్లె నన్ను కరిచి ఏడిపించడం మొదలుపెట్టింది, నేనేం చేయలేదు అన్నాడు అరుణ్. పాప ఏడిపించడం మొదలు పెడితే నువ్వు కూడా ఏడిపిస్తావా? నువ్వు పాప కన్నా పెద్దవాడివి, ఆమె కొంచెం అర్థం చేసుకోవాలి కదా అని డిమాండ్ చేస్తూ అడిగింది హారిక. ఈసారి అరుణ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. అందరూ అతన్నెందుకు దోషిలాగా చూస్తున్నారో అరుణ్కి అర్థం కాలేదు. తనకన్నా ఆమె ఎక్కువ గాయపడినందువల్ల ఆమె చెప్పింది నిజమైపోదు కదా అనుకున్నాడు. భయంగా తన తండ్రి వైపు చూశాడు. రిత్విక్ ఇంకా జాలిగా ఆ పిల్ల వైపే చూస్తున్నాడు. ఇంకా చాలా ఆపండి అని గట్టిగా అరిచాడు రిత్విక్.
ఆ మాటలతో హారిక, అరుణ్ ఇద్దరితో పాటు పక్కనున్న జనాలు కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎవరు తప్పు చేశారన్నది మ్యాటర్ కాదు. ముందు పాపను హాస్పిటల్కి తీసుకెళ్లి ఎక్స్రే తీయించి గాయం ఎంత లోతుగా తగిలిందో తెలుసుకోవడం ముఖ్యం అని అనౌన్స్ చేశాడు రిత్విక్. పాపను చూసి హారిక ఇంకా శోకాలు పెడుతూనే ఉంది. రిత్విక్ మెల్లిగా అరుణ్ దగ్గరకొచ్చి కింద కొంగి, మై డియర్ అరుణ్, వెళ్ళి పాపకి అపాలజీ చెప్పు అని చాలా ప్రేమగా రిక్వెస్ట్ చేశాడు. నో, నేను చెప్పను అని అంతకన్నా ఎక్కువ కోపంగా తండ్రికి జవాబిచ్చాడు అరుణ్. వెంటనే రిత్విక్ ముఖంలో భావాలు మారిపోయాయి. అయితే ఇప్పుడు డాడీ చెప్పిన మాట వినకుండా ఇలాగే మొండిగా ప్రవర్తిస్తావా అని కోపంగా అరుణ్ వైపు చూస్తూ అడిగాడు. డాడీ, నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేదు, అందుకే నేను ఇలా మొండిగానే ప్రవర్తిస్తాను. నేను చెయ్యని దానికి అపాలజీ చెప్పవంటే ఎలా చెప్తాను? చాలా దృఢంగా అన్నాడు అరుణ్. నిజానికి అతను లోపల కుమిలిపోతూనే ఉన్నాడు. కాని అక్క చెల్లెలిద్దరి ముందర ఓటమిని అంగీకరించడానికి అరుణ్ ఇష్టపడ్డం లేదు. అయితే నువ్వు పాపని పుష్ చేసావా లేదా? అట్లీస్ట్ ఆ విషయమైనా చెప్పు అని అరుణ్ వైపు సీరియస్ గా చూస్తూ అడిగాడు రిత్విక్. కొంత సమయం అరుణ్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేను పాపని పుష్ చేశాను డాడీ, కానీ అంతకన్నా ముందర పాప నన్ను గట్టిగా కరిచింది. నేను ఆమె మీద ఎక్కువ బలం కూడా అని వివరించడానికి ప్రయత్నించాడు. నువ్వు తోసావు కాబట్టి పాప కింద పడిపోయింది. సో అప్పుడు నువ్వు అపాలజీ చెప్పడంలో తప్పులేదు. చెప్పు కదా అరుణ్ అని తన కొడుకు చేత ఇంకా క్షమాపణ చెప్పించడానికి ఓపిగ్గా ప్రయత్నిస్తున్నాడు రిత్విక్. ప్రస్తుతం ఎవరు తప్పు చేశారు అన్న విషయంలో రిత్విక్ కి పట్టింపు లేదు. అతని దృష్టంతా కేవలం తన కొడుకుకి మంచి బుద్ధి నేర్పడంలోనే ఉంది. ఒకవేళ అరుణ్ తప్పు చేస్తే దానికి శిక్ష అనుభవించాలి. అరుణ్ ఎప్పుడో తన తండ్రి మాటని ఒక చట్టంలా భావిస్తాడు. అందుకే తనకిష్టం లేకపోయినా వెళ్లి ఆ పాపకి అపాలజీ చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆ పాప ఏడవడం ఆపలేదు. అరుణ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పాప అపాలజీని ఇగ్నోర్ చేసి చేతులు పైకెత్తి రిత్విక్ వైపు చూస్తూ, అంకుల్, నన్ను ఎత్తుకోండి ప్లీజ్ అని ఏడుస్తూ అడిగింది. ఆ సమయంలో ఆమె కోరికను కాదనలేకపోయాడు రిత్విక్. పాపనెత్తుకోగానే ఆమె ఏడవడం ఆపేసింది. ఆ తర్వాత తను కోరుకున్నది సాధించినందుకు విజయ గర్వంతో అరుణ్ వైపు చూసింది ఆ పాప. కొంత సమయం తర్వాత పార్క్ మేనేజర్ మెడికల్ అసిస్టెంట్స్ ని పిలిపించాడు. ఇద్దరు వ్యక్తులొచ్చి పాపని స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఆ పాప రిత్విక్ మెడ చుట్టూ చేతులు వేసి కిందకి దిగనంటూ మారాన్ చేసింది. రిత్విక్ కి కాంప్రమైజ్ అవ్వడం తప్ప వేరే మార్గం లేది కనిపించలేదు. రిత్విక్ అంకుల్, మీరు కూడా నాతో పాటు రండి ప్లీజ్ అని ఏడుస్తూ అడిగింది పాప. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు పాపా, నేను వెనకే వస్తాను కదా అన్నాడు రిత్విక్. రిత్విక్ అంకుల్ నా పక్కనే ఉంటే నాకే భయం ఉండదు అంది పాప. రిత్విక్ ఉన్న చోటే నిల్చుండిపోయాడు. తండ్రి అంబులెన్స్ లోకి ఎక్కడం చూసి, డాడీ, బర్త్డే రోజున నాతో స్పెండ్ చేయకుండా వెళ్ళిపోతారా అని అరుణ్ అడిగాడు. ముందు నువ్వు కూడా అంబులెన్స్ ఎక్కు, మనం పాపతో కలిసి హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు రిత్విక్ ముఖం మీద బలంగా నవ్వు తెచ్చుకుంటూ. కానీ ఈ రోజు నా పుట్టినరోజు కదా డాడీ అన్నాడు అరుణ్. వెంటనే రిత్విక్ ముఖం మీద ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. మనం నెక్స్ట్ టైం పార్క్ కి మళ్ళీ వద్దాం. నువ్వు అడగకుండా నేనే నిన్ను తీసుకొస్తాను, ఐ ప్రామిస్. ఈరోజు మనం ఇంకా పార్క్ లో ఎంజాయ్ చేయడం కుదరదు. లెట్స్ గో, సమ్ అదర్ టైం విల్ కమ్ అన్నాడు అరుణ్. నాకు నెక్స్ట్ టైం వద్దు డాడీ, ఇప్పుడే కావాలి. ఈ రోజు నా బర్త్డే, నా డాడీతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను అని నిలబడిన చోటుండి కదలకుండా మొండిగా చెప్పాడు అరుణ్. ఆ మాటలంటూనే అరుణ్ కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలాయి. అరుణ్, అలా పెంకి పిల్లాడ్లా బిహేవ్ చెయ్యకు అని కోపంగా విసుక్కున్నాడు రిత్విక్. నో డాడీ, నేను హాస్పిటల్కి రాను, నేను ఇక్కడే ఉండి ఆడుకుంటాను. నాకు ఇష్టం లేదు డాడీ, ప్లీజ్ మీరు కూడా నాతో ఉండండి డాడీ అంటూ మారం చేశాడు. అతనలా మొండిగా ప్రవర్తించడం రిత్విక్ కి కోపం తెప్పించింది. అయితే నువ్వొక్కడివే ఇక్కడుండి ఆడుకో, మేమందరం హాస్పిటల్కి వెళ్తాం అని అంబులెన్స్ లోకి ఎక్కి గట్టిగా శబ్దం చేస్తూ తలుపు మూశాడు. అమ్యూజ్మెంట్ పార్క్ మేనేజర్ కి అరుణ్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి రిత్విక్ వేగంగా అంబులెన్స్ లో అక్కడి నుండి వెళ్లిపోయాడు. అరుణ్ ఒక్కడే పార్క్ లో ఒంటరిగా మిగిలిపోయాడు.
కొంత సమయం షాక్ నుండి తేరుకోలేకపోయాడు అరుణ్. ఆ పాప చాలా తెలివిగా పెద్దలిద్దరినీ తన నుండి దూరం చేసిందన్న విషయం అరుణ్కి అర్థమైంది. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత తను కూడా అంబులెన్స్ లోకి ఎక్కుంటే బావుండేది అనుకున్నాడు. రిత్విక్ పర్సనల్ గా రిక్వెస్ట్ చేయడంతో పార్క్ మేనేజర్ అరుణ్ దగ్గరకొచ్చాడు. అరుణ్ అతని వైపు సీరియస్ గా చూస్తూ, నా దగ్గరికి రాకండి ప్లీజ్, గో అవే అన్నాడు. తన తండ్రి లేనప్పుడు ఇంకెవరూ అతనికి అక్కర్లేదు అని అనుకున్నాడు అరుణ్. తర్వాత తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి వేరొక చోటుకెళ్లాడు. అక్కడున్న పెద్దవాళ్లందరి వైపు సీరియస్ గా చూశాడు. నేనొక్కడిని వెళ్ళి ఆడుకుంటాను, మీరెవ్వరూ నాతో రాకండి అని చెప్పాడు. ఆ పిల్లాడు చెప్పినంత మాత్రాన మేనేజర్ అతన్ని ఒంటరిగా వదల్లేదు. ఎందుకంటే అరుణ్ని జాగ్రత్తగా చూసుకోమని రిత్విక్ అతనికి ప్రత్యేకంగా చెప్పాడు. అందుకే అతను తన సెక్యూరిటీకి ఫోన్ చేసి, కొంతమందిని ఇక్కడికి పంపించండి, ఆ అబ్బాయికి తెలియకుండా అతన్ని ఫాలో అవ్వమని చెప్పండి అని అన్నాడు. ఆ మాటలు వినడంతోనే ఒక బాడీగార్డ్ టీం అక్కడికొచ్చింది. వాళ్ళందరూ అరుణ్ని దూరం నుండే ఫాలో అవుతూ వెళ్లారు. తన సమ్మర్ ట్రైనింగ్ వల్ల ఇంకా ఆ బాడీగార్డ్ స్వరూపం వల్ల వాళ్ళ ఉనికిని పసిగట్టాడు అరుణ్. ప్రస్తుతం అతనికి వాళ్లతో గొడవ పెట్టుకునే ఉద్దేశం లేదు. ఎలాగో అమ్యూజ్మెంట్ పార్క్ కి వచ్చాడు కాబట్టి ఎంజాయ్ చెయ్యాలి అనుకున్నాడు. అదే ఉద్దేశంతో ముందుకు సాగాడు. ఎపిసోడ్ నెంబర్ 102 టెడ్డీ బేర్. ఆ రోజు జరిగిన సంఘటన వల్ల అరుణ్కి అమ్మాయిలంటేనే విరక్తి పుట్టింది. అరుణ్ రైడ్స్ అన్నీ తిరుగుతూ ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ డాడీ లేకపోవడం వల్ల అతనికి దేని మీద ఇంట్రెస్ట్ కలగలేదు. నాకు బర్త్డేస్ అంటేనే ఇష్టం లేదు అంటూ ఒక పెద్ద బెంచి మీద కూర్చుని తనలో తాననుకుంటున్నాడు అరుణ్. మరోవైపు ట్రయల్ షూట్ అయిపోయిన తర్వాత సితారని రూమ్ దగ్గర విడిచిపెడుతూ, ఈ రోజు ట్రయల్ షూట్ లో మీరు చాలా కష్టపడ్డారు మేడం, ఫొటోస్ రాగానే మీకు చూపెడతాను అని చెప్పింది శ్రీజిత్ అసిస్టెంట్. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లిపోతూ, మేడం మీకు ట్విట్టర్ అకౌంట్ ఉందా అని అడిగింది అసిస్టెంట్. కొంచెం ఆలోచించిన తర్వాత లేదని చెప్పింది సితార. అదేంటి మేడం, ఈ రోజుల్లో అందరి దగ్గర ట్విట్టర్ అకౌంట్ ఉంటోంది. మీకూడా మా అక్కలాగా పిల్లల్ని పెంచడంలో బిజీ అయిపోయి సోషల్ మీడియాకి దూరమైపోయారా? ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ గా ఉండడం మంచిదే మేడం, కరెంట్ ట్రెండ్స్ గురించి తెలుస్తుంది అని సరదాగా జోక్ చేస్తూ అంది అసిస్టెంట్. గతంలో ఆమె ఎప్పుడు చూసినా పనితో బిజీగా ఉండడం వల్ల ఫ్రీ టైం దొరికినప్పుడల్లా రోషన్ తో టైం స్పెండ్ చేస్తూ ఉండేది. అందుకే ఆమెకు ట్విట్టర్ లాంటి మైక్రో బ్లాగింగ్ సైట్లలో అకౌంట్ క్రియేట్ చేసుకునేంత తీరిక దొరకలేదు. తన పర్సనల్ లైఫ్ లో ఎవరూ ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉండాలని అనుకుంది. అందుకే తనకొక కొడుకున్న విషయం ప్రొడక్షన్ టీంలో ఎవ్వరికీ చెప్పలేదు సితార. కొంత సమయం తర్వాత, ఓకే అయితే ఇప్పుడు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను అని అసిస్టెంట్ తో చెప్పింది సితార. ఓకే మేడం, అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను దాన్ని వెరిఫై చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది అసిస్టెంట్. సితార ఇంటికి వెళ్లడంతోనే తన కోసం లివింగ్ రూమ్ లో ఆతృతగా ఎదురు చూస్తూ కూర్చున్న రోషన్ కనిపించాడు. అమ్మ రావడం చూడగానే అతని ముఖం వికసించింది. చెప్పిన టైంకి సితార రావడం అతనికి కొంచెం ఆనందంగా అనిపించింది. అమ్మ రావడంతోనే ఆమె చుట్టూ చక్కర్లు కొట్టి ఆనందంగా గంతులేశాడు. రోషన్, రోషన్ కమ్మంటే చాలా ఇష్టం అని ఆప్యాయంగా చేతులు ముందుకు చాపి అమ్మనెత్తుకోమని అడిగాడు. రోషన్ ఇస్ అ గుడ్ బాయ్, అమ్మ కోసం ఎక్కువసేపు వెయిట్ చేసావా నాన్నా అని అడిగింది సితార. ఆ చిన్నారి బాబు ముఖం చూడటంతోనే ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ ఆమె మర్చిపోయింది. తన మనసులో మెదిలే నెగటివ్ ఫీలింగ్స్ అన్నిటికీ రోషన్ ఒక టానిక్ లాగా పనిచేశాడు. లేదమ్మా, నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేదు, నువ్వు చాలా ఎర్లీగానే వచ్చేసావు అని చెప్పాడు రోషన్. ఆ తర్వాత ఒక బ్లూ కలర్ డ్రెస్ తీసి ఆమెకిచ్చాడు. అమ్మా, ఇవి మదర్ అండ్ సన్ వేసుకునే కాస్ట్యూమ్స్, మనం ఈ బట్టలు మార్చుకుని పార్కుకి వెళ్దాం అని చెప్పాడు. అందులో టీషర్ట్ మీద ఒక చిన్న పిల్లాడి తల్లిదండ్రులిద్దరూ కలిసి పట్టుకున్న బొమ్మ ఉంది. అలాంటి ఫ్యామిలీ తనకు కూడా కావాలని రోషన్ ఉద్దేశం. ఈ డ్రెస్సెస్ ఎక్కడివి అని ఆశ్చర్యంగా అడిగింది సితార. నిన్న తాతయ్య నేను కలిసి షాపింగ్కి వెళ్ళామమ్మా, ఈ డిజైన్ నాకు బాగా నచ్చి మన ఇద్దరి కోసం తీసుకున్నాను, తాతయ్య కూడా ఈ డిజైన్ చాలా బాగుందన్నారమ్మా అని వివరించి,
చెప్పాడు రోషన్. ఈ షర్ట్ మీద డిజైన్ ఎవరో చిన్నపిల్లలు గీసినట్టు చాలా క్యూట్ గా ఉంది అని ఎగ్జైట్ అవుతూ చెప్పింది సితారా. తను సెలెక్ట్ చేసిన డిజైన్ అమ్మకు నచ్చినందుకు రోషన్ కి చాలా హ్యాపీగా అనిపించింది. మొదట తను డ్రెస్ మార్చుకుని ఆ తర్వాత రోషన్ కి మార్చుకోవడంలో సహాయం చేసింది సితారా. రోషన్ ని అందరికీ అందంగా కనిపించే విధంగా తయారు చేయడం అంటే ఆమెకెంతో ఇష్టం. అందుకే తన ఐడియాలన్నీ అతని మీద ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు జనాలందరూ తిరిగి ముద్దుగా ఉన్న రోషన్ ని చూస్తూ ఉంటారు. అతని మెడలో ఒక స్కార్ఫ్ వేసి ఇంకా కళ్ళకి సన్ గ్లాసెస్ పెట్టింది సితారా. ఈ రోజు కొంచెం వేడిగా ఉండడం వల్ల అతని తల మీద ఒక హ్యాట్ కూడా పెట్టింది. హ్యాండ్ కఫ్స్ కొంచెం ఫోల్డ్ చేసి అందంగా తయారు చేసింది. చాలా ముద్దొస్తున్నావు రోషన్, నా దిష్టే తగిలేలా ఉంది అని దిష్టి తీసి చేతులు తలకి నొక్కుంటూ అంది సితారా. అలా సితారా అదే పనిగా అతన్ని పొగుడుతూ ఉంటే రోషన్ కి చాలా సిగ్గుగా అనిపించి, ఇంకా చాలమ్మా, అలా పొగుడుతూ ఉంటే మొత్తం టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది అని బుంగమూతి పెట్టి చెప్పాడు రోషన్. ఆ మాటలకు చిన్నగా నవ్వుకొని రోషన్ బుగ్గలు గిల్లుతూ క్యాబ్ బుక్ చేసింది సితారా. ఇద్దరూ కారులో కూర్చుని తమ గమ్యం వైపు వేగంగా ప్రయాణిస్తున్నారు. క్యాబ్ లో వెళుతున్న సమయంలో రోషన్ తన తల్లి భుజం మీద తలవాల్చుకుని చుట్టుపక్కలున్న ప్రకృతిని అందంగా చూస్తున్నాడు. రోషన్ అమాయకంగా ముఖం పెట్టి, అమ్మా, నేనెప్పటికీ ఇలా చిన్న పిల్లాడ్లా ఉండిపోతే బాగుంటుంది కదా అని అడిగాడు. సహజంగా రోషన్ ఎప్పుడూ ఇలా అమాయకంగా మాట్లాడడం జరగదు. ఆ మాటలు కొంచెం వింతగా అనిపించి, ఎందుకు బాబు, ఎందుకలా అనుకుంటున్నావు అని క్యూరియస్ గా అడిగింది సితారా. అలా అయితే నేనెప్పటికీ హాయిగా అమ్మ దగ్గరే ఉండిపోవచ్చు కదా అన్నాడు రోషన్. నేనెప్పటికీ ఇలా చిన్న పిల్లలాగే ఉంటాను, నువ్వెప్పటికీ ఏజ్ పెరగకుండా నా తల్లిలాగే ఉంటావు, అప్పుడంతా చాలా బాగుంటుంది కదమ్మా అని ఉత్సాహంగా అన్నాడు రోషన్. సితారా ఆనందంగా అతని వైపు తిరిగి నవ్వుతూ చూసింది. మరుక్షణమే అతని ముఖం మార్చేసి, కానీ అలా ఎప్పటికీ జరగకూడదు అన్నాడు. సితార కొంచెం అయోమయంగా అనిపించి, ఎందుకు బాబూ అని మళ్ళీ అడిగింది. నేను పెద్దవాడిని అయితేనే కదమ్మా నిన్నెవరైనా ఏడిపిస్తుంటే వాళ్ళను పట్టి కొట్టి వాళ్ళ పని పట్టేది అన్నాడు రోషన్. ఆ తర్వాత ముందుగా ఆమె చెయ్యి పట్టుకుని, ఏం జరిగినా కానీ నేనెప్పటికీ నిన్ను విడిచి వెళ్ళనమ్మా, నువ్వు ముసల్దానివి అయిపోయినా కూడా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను అని చెప్పాడు. ఆమె ఆనందంగా తలూపింది. అంతే తప్పితే అతని మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళు అమ్యూజ్మెంట్ పార్క్ కి చేరుకునే సమయానికి మధ్యాహ్నం అయింది. ఉదయంతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ మంది ఉన్నప్పటికీ జనాల తాకిడి మాత్రం తగ్గలేదు. అమ్మా, ఫ్యాంటసీ గార్డెన్ లో ఆడుకుందాం పదా అని లోపలికెళ్లడంతోనే సితార చేయి పట్టుకుని లాగి తీసుకెళ్లాడు రోషన్. ఆనందంగా అతని వెనకెళ్ళింది సితార. ఇద్దరు చేతిలో చెయ్యి వేసుకుని వెళ్తూ ఉండడం అక్కడే బెంచ్ మీద కూర్చున్న అరుణ్ చూశాడు. కాని తన వాళ్ళని పూర్తిగా చూసేలోపే అక్కడి నుండి వాళ్ళు మాయమైపోయారు. ఒక్క క్షణం ఆందోళన చెందిన అరుణ్ బెంచ్ మీద నుండి లేచి జనాల్లో వాళ్ళ కోసం వెతకడం మొదలుపెట్టాడు. తమ్ముడు అని ఆతృతగా పైకన్నాడు అరుణ్. తన కలలో చూసిన తమ్ముడు కంటి ముందు కనిపించినట్లు అతనికి అనిపించింది. ఫ్యాంటసీ గార్డెన్ లో రైడ్లన్నీ కూడా చిన్నపిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఎంజాయ్ చేసేలా డిజైన్ చేయబడ్డాయి. 2-3 రైడ్స్ ఎంజాయ్ చేసిన తర్వాత తల్లి కొడుకులు ఇద్దరూ ఆనందంతో నవ్వుతూ తుల్లుతూ మాట్లాడుకుంటున్నారు. మంచి సమయం చూసి సితార తన చిన్నారి బాబు ఫోటోలు తీసుకుంది. కొంత సమయం తర్వాత రోషన్ కి ఐస్ క్రీంలు కొనిపెట్టింది సితార. అతనికెంతో ఇష్టమైన మ్యాంగో ఇంకా స్ట్రాబెర్రీ ఫ్లేవర్లు డబుల్ స్కూప్ ఐస్ క్రీం తీసుకొచ్చి ఇచ్చింది. పై స్కూప్ తిన్న తర్వాత, బాగా ఎండగా ఉంది కదమ్మా, అమ్మా నువ్వు కూడా తీసుకో అని సితారకు అందించాడు రోషన్. థ్యాంక్యూ బాబూ అని చెప్పి అతని బుగ్గలు గిల్లి ఐస్ క్రీం అందుకుంది సితార. ఆ తర్వాత సితార పాత కాలేజ్ ఫ్రెండ్ ఇంకా ఆమె కూతురు కనపడింది. వాళ్ళిద్దరూ కలిసి రైడ్స్ ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. సితార ఇంకా రోషన్, సితార ఫ్రెండ్ కూతురికి రోషన్ బాగా నచ్చాడు. అతనితో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేసింది. కానీ రోషన్ మాత్రం ఆమెను దూరంగా పెట్టాడు. వాళ్ళకి తెలియకుండా కొంత దూరంలో వాళ్ళని ఫాలో అవుతున్నాడు అరుణ్.
అతని చేతిలో ఉన్న స్మార్ట్ వాచ్ ఇంకా రోషన్ పెట్టుకున్న వాచ్ రెండూ ఒకే మోడల్. 100 మీటర్ల దూరంలో అలాంటి మోడల్ ఉంటే కనుక వాచ్ యొక్క బ్లూటూత్ టచ్ లో చూపిస్తూ ఉంటుంది. ఆ లొకేషన్ ఆధారంగా అంతమంది జనాలలో వాళ్ళని అరుణ్ ట్రాక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. రోషన్ ఆ వాచ్ ఫంక్షన్ టెస్ట్ చేసేప్పుడు బ్లూటూత్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల నన్నెత్తుకో అమ్మా, నన్నెత్తుకో అంటూ గోల చేశాడు రోషన్. అందరూ కలిసి జనం ఎక్కువగా క్యూ కట్టి ఉన్న ఒక రైడ్ దగ్గరికి వెళ్లారు. సితార ఫ్రెండ్ మాత్రం రైడ్ కి రానని బెంచ్ మీద కూర్చుని సెల్ ఫోన్ లో చాట్ చేసుకోవడం మొదలుపెట్టింది. పార్క్ లో తీసిన ఫోటోలు సితార ఫ్రెండ్ గ్రూప్ లో షేర్ చేస్తే సితార క్లాస్మేట్స్ అందరూ ఆమెను గుర్తుపట్టారు. సితార ఫ్రెండ్ కూతురికి ఎంతసేపటికి తన అమ్మ రాకపోయేసరికి కోపమొచ్చింది. ఇంతలో సితార ఇంకా రోషన్ జనాల మధ్య ఎక్కడో కనపడకుండా పోయారు. ఆ ఫ్రెండ్ ఫోన్ పక్కన పెట్టి సితార కోసం వెతకడం మొదలుపెట్టింది. రోషన్ నడుస్తూ నడుస్తూ మధ్యలో ఒక సాఫ్ట్ టాయ్స్ షాప్ దగ్గర ఆగాడు. రోషన్ కి బొమ్మలంటే పెద్దగా ఇష్టం లేదు, కానీ తన బర్త్డేకి సితార గిఫ్ట్ గా ఇచ్చిన టెడ్డీబేర్ బొమ్మంటే అతనికెంతో ఇష్టం. ఒకసారి అశ్విని అనుకోకుండా ఆ టెడ్డీబేర్ ని తన చుట్టాల పిల్లలకి ఇచ్చేసింది. విషయం తెలిసి రోషన్ ని సితార ఎంతగానో బుజ్జగించాలని చూసింది, కాని అతను మామూలుగా అవ్వలేదు. ఆ తర్వాత ఎన్ని చోట్ల వెతికినా మళ్లీ అటువంటి టెడ్డీబేర్ ఆమెకు దొరకలేదు. రోషన్ కి మాత్రం అది చాలా గుర్తుండిపోయింది. అదే రకం సాఫ్ట్ టాయ్ అక్కడ కనబడ్డంతో కొంచెం ఆసక్తిగా అనిపించి ఆగాడు. ఆ టెడ్డీబేర్ బొమ్మ అక్కడ అమ్మకానికి పెట్టలేదు. ఎవరికైనా అది కావాలంటే గేమ్ ఆడి గెలుచుకోవాల్సి ఉంటుంది. ఆ గేమ్ రూల్స్ ఏంటంటే ఒక పెద్ద సర్కిల్ నుండి బాల్ వేస్తే 15 పాయింట్స్ వస్తాయి. అలా 1 నిమిషం వ్యవధిలో 500 పాయింట్లు తెచ్చుకుంటే ఆ టెడ్డీబేర్ బొమ్మని గిఫ్ట్ గా ఇస్తారు. సితారతో చెప్పి రోషన్ ఆ గేమ్ కి టికెట్లు కొనిపించాడు. ఆ గేమ్ ఎంట్రీ పాయింట్ దగ్గర నిలబడి బాల్ విసిరాడు రోషన్. మొదటి బాల్ ఎగురుకుంటూ వెళ్లి సర్కిల్ ఎడ్జ్ మీద తగిలింది. రోషన్ నుదిటి మీద చెవటలు పట్టాయి. మరింత కాన్సంట్రేషన్ తో బాల్ విసిరాడు. ఈసారి సరిగ్గా సర్కిల్ మధ్యలోకి వెళ్ళింది. ఎక్సలెంట్ రోషన్, అలాగే కంటిన్యూ చెయ్యి. డెఫినెట్ గా టెడ్డీబేర్ బొమ్మ నీకే గిఫ్ట్ గా వస్తుంది అని పక్కనే ఉండి చప్పట్లు కొడుతూ అతన్ని ఎంకరేజ్ చేసింది సితార. బాల్స్ విసరడంలో మునిగిపోయి ఉన్న రోషన్ ఆమె మాటలను పట్టించుకోలేదు. ఎంత కష్టపడినప్పటికీ కేవలం 300 పాయింట్లు మాత్రమే సంపాదించాడు రోషన్. నిరంతరాయంగా బాల్స్ వేస్తూ ఉండడం వల్ల రోషన్ ముఖం అంతా చెమటలు పట్టేసింది. పక్కనే ఉన్న సితార ఫ్రెండ్ కూతురు, అన్నయ్యా ఇదో టవల్ తీసుకో అని అందించింది. ఆ పాపకి రోషన్ అంటే చాలా తక్కువ కాలంలోనే ఇష్టం ఏర్పడింది. వాళ్ళిద్దరూ అలా ఉండగా సితార ఫ్రెండ్ ఒక ఫోటో తీసి గ్రూప్ లో షేర్ చేసింది. వెంటనే చాట్ గ్రూప్ నుంచి అందరూ సితారని నెక్స్ట్ జరగబోయే కాలేజ్ గెట్ టుగెదర్ కి తీసుకురమ్మని ఆ ఫ్రెండ్ ని ఇబ్బంది పెట్టారు. రోషన్ వంతు అయిపోగానే సితార ఆ గేమ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంది. ఒకదాని తర్వాత ఇంకొకటి 3 బంతులు గురి తప్పకుండా సర్కిల్లో నుంచి వెళ్లాయి. చుట్టూ మూగిన జనం అదంతా ఒక్కసారిగా కేరింతలు కొట్టడం మొదలుపెట్టారు. ఆమె గురిలో ఎటువంటి లోపం లేకపోయినప్పటికీ అదే పనిగా బాల్స్ విసురుతూ ఉండడం వల్ల ఆమె కూడా అలసిపోయింది. అలా కష్టపడి మొత్తానికి 490 పాయింట్లు సంపాదించుకుంది సితార. కానీ ఇంకా 10 పాయింట్లు మిగిలిపోయాయి. సితార చేతిలో ఒక బాటిల్ పెట్టి, బాగా అలసిపోయావమ్మా, మంచినీళ్ళు తాగు అన్నాడు రోషన్. ఆ బాటిల్ తీసుకుని కాసేపటి తర్వాత మళ్ళీ ట్రై చేస్తానని చెప్పింది సితార. ఆమెకు ఓటమిని ఒప్పుకోవడం అంటే ఇష్టం ఉండదు. అమ్మా, నాకు ఇంట్రెస్ట్ లేదు, పోయింది. టెడ్డీబేర్ అన్నా ఇంట్రెస్ట్ పోయింది. నువ్వు అంత శ్రమ పడాల్సిన అవసరం లేదమ్మా అన్నాడు రోషన్. ఆమె ఒళ్లంతా చెమటలతో తడిసిపోతే రోషన్ కి కొంచెం బాధగా అనిపించింది. నా చిన్నారి రోషన్ కి ఇష్టమైన టెడ్డీబేర్ ని బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వకుండా ఉంటానా? నీకోసం నేనెంత కష్టపడైనా ఆ బొమ్మను తెస్తాను బాబూ అంది సితార. ఒకే గుక్కలో బాటిల్ మొత్తం పూర్తి చేసి మళ్ళీ గేమ్ ఆడడానికి రెడీ అయింది సితార. ఆమె పట్టుదల చూసి గేమ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళ ఆశ్చర్యపోవడానికి వేరే కారణం కూడా ఉంది. అదే బొమ్మ బయట ఎక్కడ కొన్నా కానీ పెద్ద ఎక్కువ ఖరీదు చెయ్యదు. దానికోసం ఆమె అంత కష్టపడుతూ ఉంటే వాళ్ళందరికీ నిజంగానే ఆశ్చర్యం కలిగింది.
కాని సితారకి మాత్రం వాళ్ళ ఆలోచనల గురించి పట్టింపులేదు. ఆమె దృష్టి మొత్తం ఎలాగైనా సరే రోషన్ కి నచ్చిన టెడ్డీబేర్ అతనికి అందించడం మీదే ఫోకస్ చేసింది. ఒకవేళ ఆ రౌండ్ లో విన్నవ్వకపోతే మరో రౌండ్, అది కాకపోతే ఇంకొక రౌండ్ ప్రయత్నించాలి అనుకుంది. ఏదేమైనా ఈ రోజు ఆ టెడ్డీబేర్ గెలుచుకోకుండా ఇంటికి వెళ్లకూడదని మనసులో దృఢంగా నిశ్చయించుకుంది సితార. ఎపిసోడ్ నెంబర్ 103 పిక్నిక్ లో ప్రమాదం. రోషన్ కళ్ళలో ఆనందం చూడ్డం కోసం సితార ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. తన సాయశక్తులా ప్రయత్నించాలి అనుకుని మరొకసారి గేమ్ ఆడ్డానికి తయారైంది. 2-3 సార్లు ప్రయత్నించింది సితార. ఆఖరికి అతి కష్టం మీద ఆ టెడ్డీబేర్ గెలుచుకుని రోషన్ కి గిఫ్ట్ గా అందించింది. చూడు బాబూ, అమ్మ నీకోసం ఏం గెలుచుకుందో. ఇదే కాదు, నీకే కావాలన్నా క్షణాల్లో నీ ముందుంచుతా. నా చిన్నారి రోషన్ కి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటా అని కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతూ అంది సితార. ఆ మాటలంటున్నప్పుడు ఆమె కన్నుల చివర సన్నటి నీటి పొర కనిపించింది. ఆ మాటలు వినగానే రోషన్ ఆనందంతో ఉబ్బి తబ్బింపైపోయాడు. ఇప్పటి వరకు ఇచ్చిన గిఫ్ట్లు అన్నిటిలోనూ ఈ టెడ్డీబేర్ అతనికి చాలా స్పెషల్ గా అనిపించింది. ఈ రోజంతా వండర్లో అంతా తిరిగి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు రోషన్ ఇంకా సితార. కొంత సమయం సితార ఫ్రెండ్ కూడా వాళ్ళతో స్పెండ్ చేసింది. మధ్యలో ఆమె కూతురు 2-3 సార్లు రోషన్ కి దగ్గరవ్వాలని ప్రయత్నించింది. కాని అతను ఆమెని దూరంగా పెట్టాడు. వీళ్ళని తన స్మార్ట్ వాచ్ లోని జీపీఎస్ ద్వారా ఫాలో అవుతూ వచ్చాడు అరుణ్. అక్కడ అతనికి ఒక బలూన్ షూటింగ్ గేమ్ కనిపించింది. అప్పటి వరకు ఆ షూటింగ్ గేమ్ దగ్గర ఒక పాండా బొమ్మను గెలుచుకోవడానికి సితార ప్రయత్నించింది. కాని ఆమె ఎంత ట్రై చేసినా ఈసారి గేమ్ విన్ అవ్వలేకపోయింది. నిరాశగా రోషన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. ప్రతిసారి సమ్మర్ క్యాంపులో ఇలాంటి స్పోర్ట్స్ లో అరుణ్ కి ట్రైనింగ్ ఇప్పించేవాడు రిత్విక్. ఆ కారణంగా ఎవరికీ సాధ్యపడని ఆ గేమ్ లో కూడా అరుణ్ ఎక్కువ పాయింట్లు సాధించాడు. అక్కడున్న ఎంతో మంది పెద్దవాళ్ళని కూడా అతని ప్రతిభ చూసి ఆశ్చర్యపోయారు. అరుణ్ వారిని పట్టించుకోకుండా తనకు రావాల్సిన పాండా బొమ్మ తీసుకుని వెళ్లిపోయాడు. అతనికి దగ్గరున్న విఐపి టికెట్ చూసి అందరూ అతనొక శ్రీమంతుని బిడ్డ అని అర్థం చేసుకున్నారు. సితారతో కలిసి నడుస్తున్న ఆమె ఫ్రెండ్ కాలేజ్ రీయూనియన్ కి రమ్మని బలవంతం చేసింది. కాని సితారకి ఆ పాత జీవితంలో జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు తెచ్చుకోవడం అస్సలిష్టం లేదు. తనకి కృతి తప్ప జీవితంలో స్నేహితులు కూడా వద్దు అని అనుకుంది. అందుకే తన ఫ్రెండ్ మాటలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సితార. ఆమె మాత్రం వదలకుండా అలా పట్టుబట్టి సితారని రమ్మని వేధిస్తూనే ఉంది. వారి సంభాషణ వింటూ పక్కనే నిశ్శబ్దంగా నడుస్తున్న రోషన్ ఆఖరికి ఆమె గోలపడలేక వస్తానని ఒప్పుకుంది సితార. ఆనందంతో గంతులు వేస్తూ వెంటనే ఆమె ఫ్రెండ్ గ్రూప్ లో విషయాన్ని అందరికీ పాస్ చేసింది. వాళ్ళంతా అలా మాట్లాడుకుంటూ ఉండగానే స్కారీ హౌస్ దగ్గరకొచ్చారు. అక్కడొక పిల్లాడు మనిషంత ఎత్తున్న పాండా బొమ్మని పట్టుకుని నడుస్తూ ఉండడం రోషన్ గమనించాడు. బొమ్మ అడ్డుగా ఉండడం వల్ల అరుణ్ ముఖం అతనికి కనపడలేదు. తను గెలుచుకున్న ఆ పాండా బొమ్మని తన తమ్ముడు రోషన్ కి బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు అరుణ్. తన ముఖం చూస్తే అతను తీసుకోడేమో అని భయపడ్డాడు. అందుకే అప్పటి వరకు వాళ్ళ కంటపడకుండా అక్కడికొచ్చాడు అరుణ్. అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఒకసారి రోషన్ తనకి కనిపించకుండా పోయాడు. ఏమయ్యాడా అని గమనిస్తూ ఉంటే రోషన్ తన ముందరకొచ్చి నిలబడ్డాడు. అప్పటి కూడా అరుణ్ ముందర ఆ బొమ్మే ఉంది. ఈ బొమ్మని నీకు మీ డాడీ గెలిచిచ్చారా అని అడిగాడు రోషన్. ఆ మాటలకు అరుణ్ సిగ్గుపడుతూ నేనే గెలుచుకున్నాను అని సమాధానం చెప్పాడు అరుణ్. వెంటనే రోషన్ తన తల్లిని పిలిచి, అమ్మా, నువ్విందాక గెలుచుకోవాలని అనుకున్నావే ఆ బొమ్మ, ఈ అబ్బాయి గెలుచుకున్నాడు అని అరుణ్ వైపు చూపించి చెప్పాడు. ఆమె అతను చూపించిన వైపు చూసింది. అక్కడ ఆమె కూడా పాండా బొమ్మ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పాండా బొమ్మ సజీవంగా ఉన్నట్టు కదలికలు కనిపిస్తున్నాయి. అదెలా సాధ్యం? ఎంతో మంది పెద్దవాళ్లే ఆ గేమ్ ని విన్ అవ్వలేక బయలుపోయారు. ఈ పిల్లాడెలా గెలుచుకున్నాడు? ఎవరు బాబు నువ్వు అని ఆ బొమ్మ తాకడానికి ట్రై చేస్తూ ఆ పిల్లాడిని ప్రశ్నించింది సితార. అతను సమాధానం చెప్పేలోపే స్కేరీ హౌస్ లో టికెట్ తీసుకున్న ఫ్రెండ్ సితారదా తన దగ్గరకొచ్చి లోపలికి రమ్మని ఆమెను కంగారు పెట్టింది. రోషన్ని తీసుకుని హడావిడిగా వెళ్లిపోయింది సితార. తన వంతొచ్చేసరికి అరుణ్ని గేట్ దగ్గర సెక్యూరిటీ అతను ఆపాడు. ఈ స్కేరీ హౌస్ లో చిన్నపిల్లలు వెళ్లాలంటే కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఉండాలి బాబు, మీ అమ్మా నాన్నలెక్కడా అని అడిగాడు. మా అమ్మ తమ్ముడు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు అంకుల్ అని
ఆ పండా బొమ్మని పక్కకు పెట్టి ముద్దు ముద్దు మాటలతో చెప్పాడు అరుణ్. అంతకు ముందే అదే పోలికలతో ఉన్న ఒక అబ్బాయిని లోపలికి విడిచిపెట్టడం వల్ల సెక్యూరిటీ గార్డ్ అరుణ్ ని కూడా లోపలికొదిలాడు. స్కేరీ హౌస్ లోపలికి ప్రవేశించగానే మెల్లిగా అడుగులు వేసుకుంటూ తన అమ్మా తమ్ముళ్ల కోసం వెతుక్కుంటూ ఉన్నాడు అరుణ్. అతనికి కొద్దిగా చీకటంటే భయం ఉంది. ఇవేవీ పట్టనట్టు సితారను లీడ్ చేస్తూ ముందుకెళ్తున్నాడు రోషన్. అతనికి కొంచెం కూడా భయం కనిపించలేదు. భయంగా నడుస్తున్న అరుణ్ కి ఒక వ్యక్తి తన ముందు నడుచుకుంటూ రావడం కనిపించింది. ఆ చీకట్లో కూడా తను వేసుకున్న జర్కిన్ లో ఎత్తుగా ఉండడం అరుణ్ కి తెలిసింది. అతనొక రివాల్వర్ క్యారీ చేస్తున్నాడు. ఆ వ్యక్తి తన దగ్గరకొస్తుండగా భయంతో చేతిలో ఉన్న బొమ్మని గట్టిగా హత్తుకున్నాడు. స్కేరీ హౌస్ మొత్తం ఒక రౌండ్ పూర్తి చేసి వెనక్కి తిరిగొస్తున్న రోషన్ ఇంకా సితారా వాళ్ళకి అడుగుల శబ్దం వినిపించింది. ఆ వ్యక్తిని కూడా స్కేరీ హౌస్ లో ఒక ప్రాపర్టీ అనుకున్నారు. కాని నెత్తురు కక్కే అతని కళ్ళు చూస్తే మాత్రం అలా అనిపించలేదు. అతని దగ్గర రివాల్వర్ ఉండడం సితార కూడా గమనించింది. వెంటనే భయంతో ఆమె ఒళ్లంతా వణుకు పుట్టింది. ఆందోళనగా రోషన్ ని తన వెనక్కి తీసుకుని, ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు అని పక్క నుండి రోషన్ ని కవర్ చేస్తూ అడిగింది సితార. అతను కొంచెం కూడా భయపడకుండా ఆ రివాల్వర్ తీసి సితారకు గురిపెట్టాడు. భయంతో ఆమె పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. జాగ్రత్త అని ఒక చిన్నారి స్వరం వినిపించగానే ఆ అగాంతకుడితో పాటు ఆమె వైపటు తిరిగి చూసింది. అరుణ్ తన చేతిలో ఉన్న పాండా బొమ్మని నేల మీద విసిరి దానిమీద జంప్ చేసి గాల్లోకెగిరాడు. ఒకే ఒక్క విసురుతో డైరెక్ట్ గా వెళ్లి అతని ముఖం మీద కిక్ చేశాడు. ఆ వ్యక్తి 2 అడుగుల వెనక్కేశాడు. ఇదే అదునుగా తీసుకుని అతని దగ్గరుంచి రివాల్వర్ చేజిక్కించుకున్నాడు అరుణ్. కొంతసేపు పెనుకులాడిన తర్వాత రివాల్వర్ తీసుకుని అరుణ్ కి గురిపెట్టి కాల్పులు జరిపాడు ఆ వ్యక్తి. అరుణ్ తన ఎదురుగా ఉన్న పాండా బొమ్మని అడ్డు పెట్టుకుని దానివల్ల బుల్లెట్ గాయాలు తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వేగంగా పరిగెత్తుకుని అతని దగ్గరకొచ్చాడు అరుణ్. అతని కాళ్ళు పట్టుకుని నేల మీద పడేశాడు. ఇదే ఛాన్స్ గా తీసుకుని సితార దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి, ఇక్కడి నుండి పారిపోండి, నేను మీకోసమే వచ్చాను అన్నాడు. వెంటనే ముందు వెనక ఆలోచించకుండా సితార పరిగెత్తడం మొదలుపెట్టింది. రోషన్ ని గైడ్ చేస్తూ అరుణ్ ముందుకు వెళ్తున్నాడు. వెనక నుండి ఆ వ్యక్తి ఇంకా తుపాకీ కాలుస్తూనే ఉన్నాడు. ఎంట్రన్స్ దగ్గరకొచ్చేసరికి గట్టిగా ఊపిరి తీసుకుంటూ గుండెల్ని రుద్దుకుంటూ నిల్చున్నాడు రోషన్. చాలాసేపు అలా పరిగెత్తుతూ ఉండడం వల్ల అతనికి గుండె నొప్పి వచ్చినట్టుంది. అతనింకా నడవలేకపోతుంటే అరుణ్ అతని భుజాల మీద వేసుకుని ముందుకు నడిచాడు. వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ వైపు అడుగులు పడ్డాయి. వాళ్లతో పాటు బయటకొచ్చిన అగాంతకుడు గ్రూప్ లో ఉన్న 2 కవలల్ని గుర్తుపట్టాడు. రోషన్ ఇంకా కూడా కదల్లేని పొజిషన్ లోనే ఉన్నాడు. వెంటనే దూరంగా జైంట్ వీల్ కనబడితే అరుణ్ అటువైపు పరిగెత్తాడు. 2 జైంట్ వీల్ ఆర్గనైజర్స్ కి చూపించిన క్యాబిన్ లో ఎక్కగానే జైంట్ వీల్ పైకి లేచింది. అంత కంగారులో కూడా కిందున్న జనాల్ని చూడ్డం మర్చిపోలేదు అరుణ్. తమని అనుసరించిన వ్యక్తి ఆ గుంపులో అతనికి కనిపించాడు. అతని నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదని అరుణ్ కి అర్థమైంది. జైంట్ వీల్ పైకెళ్లగానే రోషన్ కి కొంచెం శక్తొచ్చినట్టు అనిపించేసరికి హౌస్ లో దారి తప్పించింది. ఆ ముందరున్న అరుణ్ ని అతను గుర్తుపట్టాడు. ఆ రోజు చిత్రాలయ పార్టీలో చూసింది ఇతనే అని అర్థం చేసుకున్నాడు. అరుణ్ కూడా తనకి కలలో చాలా సార్లు కనిపించిన బాబు రోషన్ అన్న విషయం తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ చేతికున్న స్మార్ట్ వాచ్ తమ పేరెంట్స్ బర్త్డే గిఫ్ట్ కింద ఇచ్చారని తెలుసుకుని ఆనందపడ్డారు. రోషన్ ద్వారా సితార తన నిజమైన తల్లి అని తెలుసుకున్నాడు అరుణ్. కొంత సమయం తర్వాత ఎంతసేపటికి జైంట్ వీల్ ఆగకపోవడంతో ఇది రోషన్ గమనించాడు. సహజంగా జైంట్ వీల్ 5 నిమిషాలు మించి ఎక్కువసేపు తిప్పరు. మిషన్ లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని రోషన్ గుండెలో గుబులు స్టార్ట్ అయింది. లేచి నిలబడి క్యాబిన్ డోర్ దగ్గరికి వెళ్లాడు. సడన్ గా పెద్ద శబ్దం చేస్తూ కిందున్న మోటార్ రన్ చేయడం ఆగిపోయింది. 150 అడుగుల ఎత్తున్న ఆ జైంట్ వీల్ క్యాబిన్ భయంకరంగా కదలడం ప్రారంభమైంది. ఒక్కసారిగా మషీన్ ఆగిపోవడం వల్ల అన్ని సేఫ్టీ మెకానిజం యాక్టివేట్ అయ్యి క్యాబిన్ తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. రోషన్ శరీరం కదులుతున్న క్యాబిన్ తో ముందుకు వెనక్కు ఊగడం స్టార్ట్ అయింది. కాళ్లలో పట్టు తప్పడంతో డోర్ హ్యాండిల్ ని పట్టుకోవడానికి చెయ్యి ముందుకు చాపాడు రోషన్. కానీ ఆ హ్యాండిల్ అంత వీక్ గా ఉంటుందని అతను అనుకోలేదు. వెంటనే అతని బరువుకి హ్యాండిల్ ఊడిపోయింది.
రోషన్ తలుపుల నుంచి నెమ్మదిగా కిందికి జారుతూ ఉన్నాడు. అన్నదమ్ములిద్దరూ ఉన్న క్యాబిన్ అన్నిట్లో కన్నా ఎత్తైన పొజిషన్లో ఉంది. సరిగ్గా అతను కిందికి పడబోయే సమయానికి రోషన్ అని గట్టిగా అరుస్తూ అరుణ్ అతని చెయ్యి పట్టుకున్నాడు. రోషన్ శరీరం ఇంకా కాళ్ళు క్యాబిన్ బయట వేలాడుతున్నాయి. ఒక చేత్తో క్యాబిన్ ని పట్టుకుని రెండో చేత్తో రోషన్ చేయి పట్టుకున్నాడు అరుణ్. నెమ్మదిగా రోషన్ బరువుకి అరుణ్ కూడా జారడం మొదలుపెట్టాడు. బలమంతా చేతుల్లోకి తీసుకోవడం వల్ల అతని ముఖం ఎర్రగా మారిపోయింది. నుదుటి మీద చెమట చుక్కలేర్పడి బుగ్గల మీదకు ప్రవహించాయి. గట్టిగా పట్టుకో తమ్ముడు, నా చేతిని వదలకు అని రోషన్ కళ్ళలోకి చూస్తూ అన్నాడు అరుణ్. చేతులు నొప్పి పట్టడంతో ఎలాగైనా పైకి ఎగబాకాలని ప్రయత్నించాడు రోషన్. చిన్న కదలికకు కూడా ఆ జైంట్ వీల్ క్యాబిన్ పెద్దగా ఊగిపోతుంది. వెంటనే తన ప్రయత్నం విరమించుకోకుండా రోషన్ తన అన్న ఎక్కువసేపు తనని పట్టుకుని ఉండలేడు అని రోషన్ కు అర్థమయ్యి, ఎక్కువసేపు అలా ఉంటే జాయింట్ డిస్లోకేట్ అయ్యి ఆ పైన ఫ్రాక్చర్ అయ్యే అవకాశం కూడా ఉందని అనిపించింది. స్కేరీ హౌస్ లో దారి తప్పిపోయినా కాని సితార మనసంతా తన కొడుకుల మీదే నిమగ్నమై ఉంది. చాలా ప్రయత్నం చేసిన తర్వాత మ్యాప్ సహాయంతో ఆ హౌస్ నుండి బయటపడగలిగింది. బయటకు రాగానే జనాలందరూ అరుపులు కేకలతో కోలాహలంగా జైంట్ వీల్ దగ్గరికి పరుగులు పెట్టడం కనిపించింది. జైంట్ వీల్ మోటార్ మాల్ ఫంక్షన్ అయ్యి సడన్ గా ఆగిపోయింది. ఎవరో ఇద్దరు పిల్లలు జైంట్ వీల్ పైనెక్కి అన్నిటికంటే పెద్ద ఎత్తులో ఉన్నారట, ఆ క్యాబిన్ నుండి బయటికి వేలాడుతున్నారట అని గుంపులో ఎవరో మాట్లాడుకోవడంతో సితారకి టెన్షన్ ఎక్కువైంది. ఆమె కూడా జైంట్ వీల్ వైపు పరిగెత్తింది. అప్పటికే అమ్యూజ్మెంట్ పార్క్ మేనేజర్ అక్కడికొచ్చి సెక్యూరిటీ పర్సన్స్ తో ఏరియా మొత్తం కవర్ చేశాడు. సితార అక్కడికొచ్చినప్పుడు కూడా సెక్యూరిటీ వాళ్ళు క్రౌడ్ కంట్రోల్ చేస్తూ ఆమెను లోపలికి అనుమతించడానికి నిరాకరించారు. తన గోడు చెప్పుకునే అవకాశం కూడా ఆమె కల్పించలేదు. వాళ్ళు బాధపడుతూనే పైకి చూసిన ఆమెకు గాల్లో తేలుతూ రోషన్ కనిపించాడు. వెంటనే గుండెలు పగిలేలా రోషన్ అంటూ అరిచింది. ఆ తర్వాత సెక్యూరిటీ వాళ్ళకి పైకి చూపించి, వాళ్ళిద్దరూ నా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు, దయచేసి రక్షించుకునే మార్గం కల్పించండి, నేనిక్కడి నుండి వెళ్ళలేను అని మొండిగా వారిని వేడుకుంది సితార. సెక్యూరిటీ వాళ్ళు ఆమె మాటల్ని చాలా తేలిగ్గా ఇగ్నోర్ చేశారు. అక్కడి నుండి ఎవరినీ లోపలికి అనుమతించడానికి కుదరదని తేల్చి చెప్పారు. మీ ఆర్డర్స్ ఎవరిస్తున్నారో నాకు తెలీదు, కానీ నేను వాళ్ళ తల్లిని, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, నన్ను ఒక్కదాన్నైనా అక్కడికి వదలండి అని మళ్లీ మళ్లీ వాళ్ళని అడిగింది సితార. ఆమె బాధని వాళ్ళు అర్థం చేసుకున్నారు, కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. అందుకే ఈ విషయం మేనేజర్ కి తెలియజేశారు. అక్కడికొచ్చిన మేనేజర్ కి ఈ మాటలు వినిపించాయి. సెక్యూరిటీ వాళ్ళ ద్వారా ఆ పైనున్న పిల్లల్లో ఒక పిల్లాడు అరుణ్ అన్న విషయం తెలుసుకున్నాడు మేనేజర్. రిత్విక్ రాజ్ అక్కడి నుంచి వెళ్లే ముందర అరుణ్ బాధ్యత మేనేజర్ కప్పగించాడు. అరుణ్ కేవైనా జరిగితే తన ప్రాణాలు తీయడానికి కూడా రిత్విక్ వెనకాడని మేనేజర్ కి బాగా తెలుసు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ పిల్లాడికి తల్లిని అంటోంది అంటే ఖచ్చితంగా ఈమెకి రిత్విక్ కి మధ్య ఏదో ఒక రిలేషన్ ఉంటుంది అని అనుకున్నాడు. వెంటనే వాకీ టాకీలో తన మనుషుల్ని ఏం జరిగిందా అని కనుక్కున్నాడు. వాళ్ళు అసలు ప్రమాదం మిషన్ పాడవడం వల్ల రాలేదని, ఎవరో కావాలని పనిచేశారని చెప్పాడు. ముందుగానే ఒక పథకం ప్రకారం జరిగినట్టు మేనేజర్ కి అనిపించింది. ఎపిసోడ్ 104 అమ్మ మనసు. ప్రమాదం జరగడానికి ముందు సీసీటీవీ వైర్లు ఎవరో కట్ చేశారు. ఆ కారణం వల్ల సెక్యూరిటీ ఫుటేజ్ అంతా మాయమైంది. జైంట్ వీల్ కింద నుంచి పైనున్న రోషన్ ఇంకా అరుణ్ వైపు భయంగా చూస్తోంది సితార. ఆతృతగా నోటికి చెయ్యడ్డం పెట్టుకుని ఆమె కళ్ళ వెంబడి ధారాళంగా నీళ్లు కారుస్తుంది. కొంత సమయం తర్వాత అరుణ్ లో శక్తి పూర్తిగా హరించుకుపోయింది. ఎక్కువసేపు తనని పట్టుకోలేడని రోషన్ కి అర్థమైంది. క్యాబిన్ లో ఉన్న సేఫ్టీ బెల్ట్ వైపు సైగ చేసి, నేను 2 చేతులతో నిన్ను గట్టిగా పట్టుకుంటాను, నువ్వు కొంచెం కష్టపడి వెనకున్న సేఫ్టీ బెల్ట్ తీసుకుని నన్ను పైకి లాగడానికి ట్రై చేయి అన్నాడు రోషన్. అతను చెప్పినట్టు చేస్తూ వెనక్కొంగి శక్తినంతా ఉపయోగించి 2వ చేత్తో సేఫ్టీ బెల్ట్ ని అందుకోవడానికి ప్రయత్నించాడు అరుణ్. అదే సమయంలో రోషన్ వైపు కూడా ఒక కన్నేసుంచాడు. వాళ్ళ ధైర్య సాహసాలు చూసి కింద నిల్చున్న సెక్యూరిటీ వాళ్ళు, గుమ్మికూడిన జనాలు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. గుండెల్ని చేతిలో చిక్కబట్టుకుని పైకి చూస్తోంది సితార. చాలా సార్లు బెల్ట్ అందుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు అరుణ్. అయినా కానీ వెనకడుగు వేయకుండా గట్టిగా ప్రయత్నించి ఆఖరికి మొత్తానికి సేఫ్టీ బెల్ట్ ని అందుకున్నాడు.
తన చేతి చుట్టూ 2 సార్లు గట్టిగా రౌండ్స్ చుట్టి పట్టుకున్నాడు. కొంత సమయం తర్వాత రోషన్ తన కళ్ళలోకి సూటిగా చూస్తూ, "నువ్వు చెయ్యగలవు అని నాకు నమ్మకం ఉంది. జాగ్రత్తగా నన్ను పైకి లాగు" అని అరుణ్కి ధైర్యం చెప్తూ ఉన్నాడు. శరీరంలో ఉన్న శక్తినంతా ఉపయోగించి పెదవులను గట్టిగా బిగించి ఒకే ఒక్క ఊపుతో రోషన్ని క్యాబిన్లోకి పైకి లాగాడు. అతని మోచేతి ఎముక డిస్లొకేట్ అయినట్టు గట్టిగా శబ్దం వినిపించింది. అదే సమయంలో రోషన్ కి మణికట్టు దగ్గర ఎముక కూడా డిస్లొకేట్ అయింది. ఇద్దరూ ఒకేసారి క్యాబిన్లోకి ప్రవేశించి సేఫ్టీ బెల్ట్ తో భద్రంగా బంధించుకున్నారు. కిందున్న జనాలందరూ వాళ్ళిద్దరూ క్షేమంగా పైకెళ్లడం చూసి ఆనందంతో హుర్రే అంటూ కేకలేశారు. ఆశ్చర్యంగా తన కళ్ళని తానే నమ్మలేనట్టు ఉన్న చోట నిలబడి చూస్తూ ఉండిపోయింది సితారా. అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు సహాయం చేసుకుని తమ ప్రాణాలు కూడా కాపాడుకున్నారు. నిజంగా ఇదొక అద్భుతమైన ఘట్టం అని చెప్పుకోవాలి. మరొకసారి మనసులోనే భగవంతుడికి దండం పెట్టుకుంది సితారా. క్యాబిన్లోకెళ్లగానే అరుణ్ తలుపులు మూసిన తర్వాత కానీ ఆమె మనసు స్థిమితపడలేదు. క్యాబిన్ లో ఉన్న రోషన్ ఇంకా అరుణ్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇద్దరూ ఒకరి గాయాలు ఒకరు చూసుకుని కళ్ళతోనే ప్రశ్నించుకున్నారు. ఇద్దరికీ ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. అప్పటి వరకు అరుణ్ అంటే పెద్దగా ఇష్టం లేని రోషన్ తన అన్న నొప్పితో బాధపడుతూ ఉంటే చూడలేకపోయాడు. "అన్నయ్య, ఎలా ఉంది నీకు?" అని అరుణ్ని ప్రశ్నించాడు రోషన్. "బానే ఉంది" అని తన స్వరంలో తొనుకు బెనుకు లేకుండా సమాధానం చెప్పాడు అరుణ్. "ఎముక విరిగింది కదా, బాధగా ఉందా?" అడిగాడు రోషన్. "నాన్న నాకు సమ్మర్ క్యాంప్ లో ట్రైనింగ్ ఇప్పించాడు రోషన్. అలాంటివంటే నాకు అలవాటే" అని చెప్పాడు అరుణ్. ఆ తర్వాత అన్నాదమ్ములిద్దరూ ఒకరి పేర్లొకరు తెలుసుకుని అక్కడితో ప్రమాదం తప్పడంతో మళ్లీ స్టార్ట్ చేయమని చెప్పి తమ వ్యక్తులకు సిగ్నల్ ఇచ్చాడు మేనేజర్. జైంట్ వీల్ నెమ్మదిగా తిరుగుతూ ఉండగా ఒక్కొక్క క్యాబిన్ నుండి జనాలు బయటికి దిగుతూ ఉన్నారు. సెక్యూరిటీ పర్సన్స్ వాళ్ళకి సురక్షితంగా బయటకెళ్లడానికి సహకరిస్తున్నారు. తమ వంతు వచ్చేసరికి అరుణ్ ఇంకా రోషన్ ఇద్దరూ చేతులు పట్టుకుని కిందికి దిగారు. సితారని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మని కౌగిలించుకుని "అమ్మా" అంటూ గట్టిగా ఏడ్చాడు రోషన్. ఆమెను చూడగానే అరుణ్ మనసుకెంతో హాయి అనిపించింది. చిన్నప్పటి నుండి శివానంటే అతనికిష్టం లేదు. సితార తమతో కలిసుంటే బావుండు అని అనుకున్నాడు. రోషన్ ఏడుస్తూ ఉండడం చూడగానే సితారకి గుండెల్నెవరో మెలితిప్పినంత భావన కలిగింది. ఇప్పటి వరకు రోషన్ ధైర్యంగా ఉండడమే చూసింది కానీ ఎప్పుడూ అతను బాధపడ్డం చూడలేదు. కొంత సమయం అతన్ని ప్రేమగా గుండెలకు హత్తుకుని అరుణ్ అక్కడున్నాడు అన్న విషయం మర్చిపోయింది. రోషన్ని ఆమెలా హత్తుకోవడం చూసి అరుణ్ కి కొంచెం బాధ కలిగింది. అటువంటి ఆప్యాయత తనకి కూడా కావాలి అనిపించింది. మెల్లిగా ఒక్కొక్క అడుగు ఆమెకు దగ్గరగా జరగడం మొదలెట్టాడు. అరుణ్ కదలికను గమనించిన రోషన్ ఆ భావాలని అర్థం చేసుకోగలిగాడు. "అమ్మా, ఈ అన్నయ్యే నన్ను కాపాడాడు. పేరు అరుణ్ రాజ్" అని అరుణ్ని సితారకు పరిచయం చేశాడు రోషన్. ఆ తర్వాత అన్నకు కొంచెం స్థానం కల్పించాడు. వెంటనే సితార ఇద్దర్ని గుండెలకు హత్తుకుంది. అరుణ్ కి తనని రోషన్ అన్నగా గుర్తించినందుకు చాలా ఆనందం కలిగింది. రోషన్ తన భావాలని వ్యక్తపరచడానికి కొంచెం సిగ్గుపడ్డాడు. నిజానికి అతనికి అన్నయ్య అంటే ప్రేమ ఉందని అనుకున్నాడు అరుణ్. తన తల్లి ఆప్యాయమైన కౌగిలిలో అరుణ్ కి కూడా స్థానం కల్పించడమే అందుకు నిదర్శనం. అరుణ్ తన విరిగిన చేయి పట్టుకుని అక్కడే నిల్చుని సితార వైపు చూశాడు. అతనా సమయంలో అక్కడికెందుకొచ్చాడని సితారకు అర్థం కాలేదు. ఆమెకు తెలిసిందంతా అరుణ్ తన చిన్నారి రోషన్ని కాపాడాడు అన్న విషయం మాత్రమే. అందుకు ఆ పిల్లాడికి జీవితాంతం రుణపడుండాలి అనుకుంది సితార. "అరుణ్ బాబు, నీ చేయి బానే ఉందిగా?" అని అడిగింది సితార. మొట్టమొదటిసారి తన తల్లి స్వరం వినగానే అతని కళ్ళలో ఆశ్చర్యం కనిపించింది. దాంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. చాలాసేపటి వరకు మాట్లాడకుండా ఉండిపోయాడు. "ఒకసారి ఇలారా, ఎలా ఉందో చూస్తాను" అని చేతులు చాపి నవ్వుతూ అరుణ్ని దగ్గరకు పిలిచింది సితార. నన్ను చూడగానే అరుణ్ మనసుకి ఎంతో సంతోషం కలిగింది. వెంటనే ఆమె దగ్గరికెళ్లి ఆమె కనిపించకుండా తన చెయ్యి వెనక్కి దాచుకున్నాడు. రోషన్ కూడా ఇలాగే చేస్తాడని తలుచుకుని ఆశ్చర్యపోయింది సితార. ఇద్దరూ ఒకే చోట కలిసి పెరక్కపోయినా అలవాట్లు మాత్రం ఒకేలాగా ఉన్నాయనుకుంది. అరుణ్ని దగ్గరికి తీసుకుని "నొప్పిగా ఉందా బాబూ?" అని అడిగింది. ఆమె కళ్ళలో బాధ స్పష్టంగా కనబడుతోంది. అది చూడగానే అరుణ్ మనసు చివుక్కుమంది. తన తల్లి దగ్గర ఓదార్పు పొందాలనొచ్చి చివరగా తన తల్లినే ఓదార్చాడు అరుణ్.
ఆ తర్వాత ఆమెకు జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి. ఒక్కసారిగా తన పిల్లలిద్దరూ సురక్షితంగా ఉన్నందుకు ఆమెకు ఆనందం కలిగింది. రోషన్ని కాపాడినందుకు చాలా థాంక్స్ బాబూ అని అరుణ్తో చెప్పింది సితార. ఆ మాటలంటున్నప్పుడు ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏదో మాట్లాడాలి అనుకున్నాడు అరుణ్. కాని అతని ప్రమేయం లేకుండానే నోటి నుండి అమ్మా అమ్మా అని మాటలు మెల్లిగా బయటికొచ్చాయి. తన కళ్ళ ముందున్న వ్యక్తి ఇప్పటివరకు తనకు పరిచయం లేదు. అయినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఏదో విడదీయలేని బంధం ఉన్నట్టు అరుణ్ ఫీల్ అయ్యాడు. ఇటువంటి ఆప్యాయత కావాలని అతను ఇంతకాలం పరితపించాడు. తను కోరుకున్నది ఇదే. అది కొంతైనా దొరికినందుకు చాలా సంతోషించాడు అరుణ్. వాళ్ళు ముగ్గురూ ఇలా ఉండగానే అంబులెన్స్ అక్కడికొచ్చింది. ఇద్దరు పిల్లల్ని స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లి అంబులెన్స్ లో ఎక్కించారు సెక్యూరిటీ వాళ్ళు. సితార కూడా వాళ్ళ వెనకే వెళ్లి అంబులెన్స్ లో కూర్చుంది. హాస్పిటల్కెళ్లే దారిలో వాళ్ళిద్దరి మీద కొన్ని టెస్టులు కూడా నిర్వహించారు నర్సులు. ప్రిలిమినరీ టెస్ట్ చేసిన తర్వాత ఇద్దరికీ పెద్ద ప్రమాదం ఏమీ లేదని నర్స్ సితారకి చెప్పింది. డిస్లొకేట్ అయిన జాయింట్స్ తప్ప మేజర్ ఇంజూరీస్ ఏమీ లేవని ఆమె కన్ఫర్మ్ చేసింది. హోటల్కెళ్లిన తర్వాత డీటెయిల్ రిపోర్ట్ ఇస్తామని భరోసా ఇచ్చింది. ఆ తర్వాత రోషన్ అలసిపోయి నిద్రలోకి జారుకున్నాడు. అతన్ని చూసి నర్సులందరూ, ఈ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు మేడం, ఇక్కడ చర్మం చాలా కోమలంగా నాజూగ్గా ఉంది అని కొంచెం ఉత్సాహపడుతూ చెప్పారు. రేపు పెద్దయ్యాక ఇంకా అందంగా తయారవుతాడు. వీడి వెంట ఎంతమంది అమ్మాయిలు పడతారో, వాళ్లతో నేనెన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అని నవ్వుతూ వాళ్ళందరితో చెప్పింది సితార. చాలాసేపటి తర్వాత ఆమె మనసులో ఒత్తిడి లేకుండా నిలకడగా ఉంది. ఆ తర్వాత అరుణ్ వైపు చూసింది. అంతవరకు తన వైపే చూస్తున్న అరుణ్ ఆమె చూడ్డంతో వెంటనే చూపు తిప్పుకున్నాడు. నెమ్మదిగా అతని చెయ్యి పట్టుకుని ఆ చేతిపైన తన చెయ్యి ఉంచి, నువ్వొక్కడివే వచ్చావా బాబూ? మీ డాడీ ఎక్కడా? కనపడరేంటి అని కొంచెం కుతూహలంగా అడిగింది సితార. డాడీ ప్రసక్తి రాగానే అరుణ్ ముఖంలో నిరాశ కనిపించింది. డాడీకి నేనంటే ఇష్టం లేదు, నన్నొద్దనుకుని ఇక్కడి నుండి వెళ్లిపోయారు అని బాధపడుతూ మరోవైపు ఎక్కడో చూస్తూ అన్నాడు అరుణ్. అలా కాదు బాబూ, మీ డాడీకి నువ్వంటే చాలా ఇష్టమై ఉంటుంది. హి లవ్స్ యు సో మచ్ అని అరుణ్ కి సర్ది చెప్పడానికి ట్రై చేసింది సితార. నిజంగానే ఆయనకు నేను అవసరం లేదు అని పిడికిలి గట్టిగా బిగించి చెప్పాడు అరుణ్. నువ్వేదేదో ఊహించుకుంటున్నావు బాబూ. తల్లిదండ్రులకి పిల్లలు నచ్చకపోవడం అసలు ఎక్కడైనా ఉంటుందా? అలా ఏమీ కాదు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని సున్నితంగా అడిగింది సితార. కొంత సమయం బుజ్జగించిన తర్వాత ఉదయం నుండి ఆ రోజు జరిగిన విషయాలన్నీ సితారకు చెప్పాడు అరుణ్. ఆఖరికి తన కజిన్ కోసం రిత్విక్ తనని ఒంటరిగా పార్క్ లో వదిలేసి వెళ్లిపోయాడని చెప్పాడు అరుణ్. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా సితారని చూసిన తర్వాత అరుణ్ కళ్ళలో నీళ్లాగలేదు. ఆ సంఘటన అరుణ్ పసి హృదయాన్ని బాగా గాయపరిచిందని అర్థం చేసుకుంది సితార. కొంచెం కూడా ప్రేమ లేకుండా తన కొడుకునలా ఒంటరిగా వదిలేసి రిత్విక్ వెళ్లిపోతాడని సితార అనుకోలేదు. అరుణ్ని జాగ్రత్తగా చూసుకోమని మేనేజర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రిత్విక్ వెళ్లాడని తెలుసుకుంది సితార. అయితే అతను తన కొడుకుపై ప్రేమ చూపే విధానంలో కొంచెం తేడా ఉంది. ఇదే సంగతి అరుణ్ కి అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. మీ డాడీ ఖచ్చితంగా నిన్నెక్కువ ప్రేమిస్తారు. ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి బాబూ. నువ్వు కూడా ఆయన్ని ప్రేమగా గౌరవంగానే చూడాలి అని చెప్పింది సితార. మా డాడీ ఎప్పుడు నాకన్నా ఇతరులని ఎక్కువగా ఇష్టపడతారు. అందుకేనా ఆ పాపతో పాటు హాస్పిటల్కెళ్లారు. అసలు ఈ రోజు నా బర్త్డే, ఇద్దరం కలిసి పూర్తిగా ఎంజాయ్ చేయాలి అనుకున్నాం అని ఎరుపెక్కిన కన్నులతో చెప్పాడు అరుణ్. తన కళ్ళలో నీళ్లను ఆపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో అంబులెన్స్ హాస్పిటల్ కి చేరుకుంది. హడావిడిగా పిల్లలిద్దరిని ఎమర్జెన్సీ రూమ్ కి షిఫ్ట్ చేశారు డాక్టర్లు. రూమ్ ఎంట్రన్స్ వరకు తను కూడా వెళ్ళింది సితార. లోపలికి రాకుండా నర్స్ ఆపడంతో అక్కడే ఉండి గది బయట ఆగిపోయింది. లోపల ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో అని ఆందోళనగా వెయిట్ చేస్తోంది సితార. కాలం చాలా భారంగా గడుస్తోంది. హాస్పిటల్ రూమ్ లోపల విచారంగా ముఖం పెట్టుకుని డాక్టర్ని చూస్తూ ఉంది హారిక. రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత పాప మెదడు మీద మైల్డ్ ఇంజురీ అయింది. ఆ గాయాన్ని క్లీన్ చేసి స్టిచెస్ వేయొచ్చు. కొన్నాళ్ల పాటు నీళ్లు తగలకుండా జాగ్రత్త పడండి అని తన ముందరున్న వాళ్ళకి సూచనలిచ్చాడు డాక్టర్.
ఏంటి, స్టిచెస్ వేయాలా అని ఆశ్చర్యంగా అడిగింది హారిక. అవును, అది తప్పనిసరి. గాయం కొంచెం లోతుగా అయింది. కింద పడిన ఆమెకు మెట్లు తగిలుంటాయి అని కళ్ళజోడు సరిచేసుకుంటూ గౌరవంగా చెప్పాడు డాక్టర్. వేరే ఎవరైనా అయితే ఇంత సహనంగా జవాబు చెప్పేవాడు కాదు. ఆమె ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన ఓపిగ్గా సమాధానం చెప్పాడు. మంచి విషయం ఏంటంటే పాపకి కేవలం 3 కుట్లు మాత్రమే పడ్డాయని డాక్టర్ హామీ ఇచ్చాడు. రుత్విక్ దృష్టి మాత్రం డాక్టర్ చెప్తున్న విషయాల మీద లేదు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు అతను స్పాట్లో లేడు కాబట్టి పిల్లలు ఏం చెప్తే దాన్ని మాత్రమే నమ్మాలి. ఇంతసేపు పాప అరుణ్ మీద కంప్లైంట్ చేస్తే విన్నాడు. కానీ తనకు తెలిసినంత వరకు అరుణ్ అలాంటి బిహేవియర్ కాదని రుత్విక్ కి బాగా తెలుసు. అందుకే స్పాట్లో ఏమీ మాట్లాడలేదు. నిజానికి రుత్విక్ తన కొడుకునికి గుర్తుండిపోయే విధంగా బర్త్డే సెలబ్రేట్ చేయాలి అనుకున్నాడు. ఆ రోజు ముఖ్యమైన బిజినెస్ మీటింగ్స్ అన్నీ అతని కోసం క్యాన్సిల్ చేసుకున్నాడు. కానీ పరిస్థితులు ఇంత దారుణంగా మారిపోతాయని అస్సలు ఊహించలేకపోయాడు. వెంటనే డాక్టర్ ఛాంబర్ నుండి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బయటకొచ్చాడు. అతన్ని ఫాలో అవుతూ తను కూడా బయటకొచ్చింది హారిక. వేగంగా అతని దగ్గరికెళ్లి పక్కనే నడవడం ప్రారంభించింది. నిజానికి వరుసకి రుత్విక్ ఆమెకు మావయ్య అవుతాడు. కాని వాళ్ళిద్దరి మధ్య వయసులో ఎక్కువగా తేడా లేదు. అందుకే ఆమెకు మావయ్య పేరు పెట్టి పిలవాలని ఎంతో కోరికగా ఉండేది. ఏవో విషయాలు అతనికి చెప్పాలని ఆమె సంశయిస్తున్నట్టు అనిపించింది. ప్రతిసారి నోరు తెరిచి ఆమె మరుక్షణమే ఆగిపోయేది. స్మోకింగ్ ఏరియాలోకి వెళ్లాడు రుత్విక్. ఆమె కూడా అక్కడికెళ్లి, అరుణ్ బాబు, మా చెల్లెల్ని కింద నెట్టడం మంచి విషయం కాదు. కానీ అదే సమయంలో అతని పుట్టినరోజు నాడు నువ్వు అతన్ని పార్క్ లో ఒంటరిగా వదిలి రావడం కూడా మంచిది కాదు. నువ్వు అరుణ్ మీద కొంచెం హార్ష్గా ప్రవర్తిస్తున్నట్టు నాకు అనిపించింది ఈ విషయంలో అని. కొంచెం బాధగా కూడా ఉంది. మీకు బాధగా అనిపించట్లేదా అని అతన్ని అడిగింది హారిక. ఆమె అడిగిన ప్రశ్న రుత్విక్ చెవుల్లో గింగిరాలు తిరిగాయి. నిజంగా అందరికన్నా ఎక్కువ బాధ ఆ సమయంలో రుత్విక్కి కలిగింది. కాని ఆ బాధ బయటపడకుండా నిబ్బరంగా పాపను తీసుకుని హాస్పిటల్కొచ్చాడు. అక్కడి నుండి కదిలిన మరుక్షణమే తనెంత పెద్ద తప్పు చేశాడో రుత్విక్ అర్థమైంది. ఏం చెప్పాలో తెలియక అలా శూన్యంలో ఉండిపోయాడు రుత్విక్.